ట్విట్టర్ ద్వారా గొంతు చించుకుంటున్నాను. కానీ మీలో ఒక సోషల్ కాన్షియస్నెస్ ఈసారి చూసి చెలించిపోయారు. ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ దట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ ఆఫ్ ద కంట్రీ. కెన్ ఐ సే దట్ యు ఆర్ కన్సర్న్డ్? ఐ వుడ్ సే ఐఎమ్ షాక్డ్. బట్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ త్రూ, దెన్ హౌ డస్? ఇప్పుడు మీరు ఒకేపు నుంచి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు, ఎక్కువ మంది కలవకూడదని చెప్తున్నారు. అదే టైం మీరు ఎలక్షన్ ర్యాలీ కుమ్మేళాలు పెడితే చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళకి మైండ్ ఉండదు అనేది నా ఫీలింగ్. 100% కోవిడ్ గురించి ఎవరికి ఏమి తెలియదని ప్రూవ్ అయిపోయింది. ఎలా ప్రూవ్ అయింది అది? పసిపిల్లలకు పట్టుకుని వద్దమ్మా, మాస్క్ వేసుకోమ్మా, ఇదమ్మా అవుతున్నా. నువ్వు మాస్క్ వేసుకోకపోతే చేస్తావు. మీరెందుకు మాస్క్ వేసుకోరు? మీరు పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడినట్టు. అంత పెద్ద స్టార్ మామూలుగా మంచం మీద వైర్ గీరు పెట్టుకుంటే నాకు నచ్చలేదు. ప్రేమికులకు ఏం చెప్తారు? ఒక వైరస్ మూలాన మీరు ముద్దులు పెట్టుకోవడం ఆపకూడదు. స్టేట్మెంట్లని మాకు పంచ్ డైలాగులా వినిపిస్తున్నాయి. ఎవరిని పనిచేస్తున్నారో మాత్రం అర్థం కావట్లేదు. కరోనా వైరస్ ఈజ్ అ బిగ్గర్ స్టార్ దెన్ మహేష్ బాబు. మీరు మారిపోయారని అనుకున్న వాళ్ళకి ఈ సమాధానాలన్నీ కొంచెం ఊరకనిస్తాయి. హలో అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ కాన్వర్సేషన్ విత్ ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ట్విట్టర్ ద్వారా మరొక్కసారి ప్రజా గొంతుకుని వినిపించడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే ఎంతోమంది ఆలోచించి అనుకుని పెట్టలేని విషయాలని ట్విట్టర్ ముఖంగా ఆయన ప్రపంచానికి తెలియపరిచారు. ఆయన ట్వీట్లకి విశేష స్పందన మునుపెన్నడూ లేని విధంగా వచ్చింది. నిజానికి కోవిడ్ క్రైసిస్ని ఆయన చూసిన విధానం బహుశా పాలకులు కూడా మర్చిపోయారా అనే సందంగా ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై అంటే రామ్ గోపాల్ వర్మ గారి ట్వీట్లపై ఇవాల్టి ప్రత్యేక కాన్వర్సేషన్. వర్మ గారు నమస్కారం. గొంతు వినిపించి చించుకుంటున్నా. నేనా? నేను కాదు, మీరు ట్విట్టర్ ద్వారా గొంతు చించుకుంటున్నా. నిజంగానే చించుకున్నా కాదు. కానీ మీలో ఒక సోషల్ కాన్షియస్నెస్ ఈసారి చూసి చాలా మంది చెలించిపోయారు. సోషల్ కాన్షియన్స్ అయితే అది కొంచెం ఒక ఐ థింక్ టూ బిగ్ ఎ వర్డ్. అంటే నా పాయింట్ చాలామంది నాకు క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా వీళ్ళందరినీ బ్లేమ్ చేసే బదులు నువ్వు చేయొచ్చు కదా ఏమైనా అంటారు. నా పాయింట్ ఏంటంటే అలాంటి చేసే జాబ్ నేను తీసుకోలేదు. ఫస్ట్ నేను ఎప్పుడు నాకు బాధ్యత ఉంది అని చెప్పట్లేదు. బాధ్యత క్వశ్చన్ కాదు ఇక్కడ. యు ఆర్ బీయింగ్ ఎలెక్టెడ్ ఫర్ ఎ జాబ్. డెమోక్రసీలో ఒక లీడర్, ఒక బ్యూరోక్రాట్ కానీ లీడర్ కానీ జాబ్ చేస్తున్నాడు. అతని పాలకు మన నెత్తి మీద కూర్చోడానికి పెట్టల ఎవరిని ఓటేసి. సో ద పీపుల్ ఆర్ సపోజ్ టు బి డూయింగ్ ఇట్ అండ్ నాట్ డూయింగ్ ఇట్. ఇప్పుడు నేను ఫిల్మ్ మేకర్, నేను నా చేతనంత బెస్ట్గా చేయాలో లేకపోతే నా క్రూ నా దగ్గర పనిచేసే వాళ్ళు తీసుకోవాలనేది అది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ మై జాబ్ టు డూ ఇట్. దట్ జాబ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. దానికి తోడు ఏంటి, కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే మీరు ఒకటి చూస్తుంటారు, ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పటాపట మ్యారేజ్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అందరినీ కొట్టేశాడు. ఎందుకంటే 11 o'clock ముహూర్తం ఉంది, 10 o'clock వరకు కర్ఫ్యూ ఉంది, కానీ మ్యారేజ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో మ్యారేజ్ పర్మిషన్ వేరు, కర్ఫ్యూ 10 తర్వాత చేయకూడదు అనేది వేరు. ఆ ఒక బేసిస్ మీద ఒక అడల్ట్స్ని మ్యారేజ్ చేసుకుంటున్నాను కొట్టాడంటే అంత సీరియస్గా తీసుకుంటున్నప్పుడు కుంభమేళాని ఎలక్షన్ ర్యాలీని పెట్టి వాళ్ళని ఎంత కొట్టాలి? ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ దట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ ఆఫ్ ద కంట్రీ. అండ్ యూఆర్ వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. అసలు ఎక్కడ మీరు మామూలుగా పొలిటికలీ కరెక్ట్గా అక్కడక్కడ ఉండే ప్రయత్నం చేసే వర్మ గారు ఈసారి మాత్రం ఖచ్చితంగా నేరుగా సూటిగా ప్రశ్నించేశారు. ఎస్, యా. సో can I say that you are concerned for the people, or you are just looking at unintelligent options? I would say I'm shocked. Because people ani leaders ani separate చేయలేము. People కూడా ఉంటారు, వాళ్ళలో మంచోడు అంటే ఇన్ ద కాంటెక్స్ట్ నేను చెప్పేది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, బట్ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సంథింగ్ స్పెసిఫిక్. యా. కానీ మీరు పెట్టిన ట్వీట్ల ప్రభావం ఎలా ఉండాలని మీరు ఎదురు చూసి పెట్టారు వర్మ గారు? అది చూసి ఆప్షనే చూసి వీళ్ళు మార్పులు చేసుకుంటారు అనుకున్నారా, లేకపోతే ఎవరో ఒకరికి మీకు తట్టని? 100% అంటే నా ట్వీట్లు అని కాదు. ఆబ్వియస్లీ ఎనీ కైండ్ ఆఫ్ ఒక డెమోక్రసీలో ఇంత వేవ్ ఆఫ్ ఒక ఒపీనియన్ కానీ ఒక టాక్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద లీడర్స్. ఇప్పుడు కుంభమేళా గురించి చాలామంది పెట్టారు కదా ట్వీట్ని, ఒక్కనే కాదు. ఆటోమేటిక్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే హ్యాడ్ టు క్యాన్సిల్ ఇట్, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో.
సో ఇన్ ఒపీనియన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఒపీనియన్ ద మల్టిపుల్ ఒపీనియన్స్ విల్ డెఫినెట్లీ ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఫ్రాంక్లీ లుకింగ్ బ్యాక్ ద ఫ్యాక్ట్ దట్ దే హ్యాడ్ అన్ ఆప్షన్ లైక్ దాట్, వాట్ డూ యూ థింక్ ఇన్ అ క్రైసిస్, ఒక మ్యామత్ క్రైసిస్ వచ్చి దేశాన్ని కుదిపేసిన టైంలో దాన్ని అలౌ చేయడాన్ని, దాని డెప్త్లోకి మీరు అన్ని మూలాల్లోకి వెళ్తారు కాబట్టి వాట్ యూ కేర్లెస్నెస్. నా ఉద్దేశంలో ఎంత పెద్దవాడైనా అంటే ఎంత పెద్ద లీడర్ అయినా ఏమైనా సరే ఫైనల్గా అతను మామూలు మనిషి అవుతాడు. సో మామూలు మనిషికి ఎప్పుడు మీకున్న ప్రయారిటీసు, మీ మైండ్ స్పేస్ లిమిటేషన్ ఉంటుంది, ఏది ప్రయారిటీ అని ఉంటుంది. మూడోది మీ పక్కన ఉన్నవాళ్ళు మీకు ఏం చెప్తున్నారని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక హోప్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఆయన మొత్తం ఫోకస్ మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అలాంటిది ఏదో ఉందనుకోండి, ఆ పక్కన కొంచెం కోవిడ్ కొంచెం ప్రమాదకరంగా ఉన్నది సార్ మీరు చూసుకోవాలంటే అయినా పర్లేదు సార్ ఇది వచ్చింది స్పైక్ మళ్ళీ పోతుందిలేండి అని చెప్తారనుకోండి. మీ ఏ మనిషి అయినా 3, 4, 5 ఇన్ఫర్మేషన్ యూ కెన్ సస్టైన్. సో డైరెక్ట్గా అప్పుడు చెప్పిన దాని మీద అంత సీరియస్ అనిపించకపోవచ్చు, ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మీద ఉంది. సో బేసికలీ మీ అండర్స్టాండింగ్ ఈ నాయకులందరికీ కూడా కరెక్ట్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ అందలేదో, లేకపోతే ఆర్ మేబీ దట్ వాజ్ నాట్ ద ప్రయారిటీ. ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు చూస్తే మీరు మార్చ్ ఫస్ట్ వీక్లో కూడా ఎవరు సరిగ్గా నిజంగా సీరియస్గా తీసుకోవాలి. అది మెల్లమెల్లగా చాప కింద నీరులాగా జుమ్ అని పెరుగుతూ వచ్చింది. ఒక పర్టికులర్ టైంలో ఇట్ క్రియేటెడ్ హై, ఇది ఏమైపోయిందని యూనో. So I think same thing even the politicians will go through. But if they are going through the same thing that others are going through, then how does that make them a leader? So appudu ఎవరెవరైతే ఫోకస్ చేయాలో అంటే డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ పీపుల్ ఉంటారు, కొంతమంది బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు అవ్వచ్చు యూనో. సో అది మామూలు వాళ్ళు అంటే ఇప్పుడు మామూలు జనాలకు కూడా బాధ్యత ఉందని ఒప్పుకోను. మామూలు జనం అంటే దాని మామూలు జనం ఎందుకు అంటాం, వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవు, వాళ్ళకి అంత ఇది ఉండదు, వాళ్ళకి చెప్తే చేస్తారు. రైట్, ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు కూడా లాస్ట్ ఇయర్ లైక్ అందరికీ తెలుసు అదే వచ్చి దండం పెట్టిన రాదుబే అన్నారు, వైఎస్ జగన్ ఏదో అన్నారు, ఇంకోళ్ళు ఎవరో ఏదో అన్నారు. ఈవెన్ అమెరికా వెంట్ రాంగ్ ఇన్ ద వే ఇట్ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు డీల్ విత్ ఇట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్ఇమాజినబుల్ అంటే నా ఉద్దేశం అన్పార్డనబుల్ ఏంటంటే 1 year మీకు టైం ఉన్నాక ప్రపంచం మొత్తం సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది, ఫోర్త్ వేవ్ వచ్చింది, మళ్ళీ సడన్గా రాల. ఫస్ట్ వేవే సడన్గా వచ్చింది, ఎవరికి అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా, జీరో ప్రిపరేషన్లో పెట్టి దాని తర్వాత ఈ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక డాక్టర్ ఏమంటే ఇప్పుడు మీరు ఒకేపు నుంచి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు, ఒకేపు నుంచి ఎక్కువ మంది కలవకూడదని చెప్తున్నారు. అదే టైంలో మీరు ఎలక్షన్ ర్యాలీలు కుమ్మేళాలు పెడితే జనం కూడా ఆటోమేటిక్గా సీరియస్గా తీసుకోరు కదా. వాళ్ళు ఉన్న చోటే అది సీరియస్గా లేకపోతే మా దగ్గర ఏముంది అని అనుకుంటారు కదా. దట్స్ సెండింగ్ ఎ రాంగ్ సిగ్నల్. కరెక్ట్. సో అపార్ట్ ఫ్రమ్ ఎలక్షన్ ర్యాలీ దట్ విల్ హ్యావ్ ఎ ఫాల్ బ్యాక్ ఎఫెక్ట్ ఆన్ ఎవ్రీథింగ్ ఎల్స్. బట్ మీరు అన్నింటినీ మూలాల్లోకి వెళ్తారు మళ్ళీ చెప్తాను కాబట్టి, మామూలుగా కూడా షాపింగ్ మాల్స్ తెరచుండి, ఎంటర్టైన్మెంట్ థియేటర్స్ అనేది తెరచుండి, రెస్టారెంట్స్ తెరచున్న పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితులకు తప్ప బయటకు వెళ్ళొద్దంటారు. ఇప్పుడు అత్యవసర పరిస్థితులు ఏమిటి, ఎలా డిసైడ్ చేసుకుంటారు ఎవరైనా? అంటే యు ఆర్ గివింగ్ అన్ ఎన్వైరన్మెంట్ అండ్ టెల్లింగ్ దెమ్ ఇట్స్ యువర్ చాయిస్, మీ కర్మ, మీరు చావండి అని. సో అదొకటి. నాకు ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా నాకు ఇంతవరకు నైట్ కర్ఫ్యూ లాజిక్ మాత్రం అర్థం కావట్లేదు. అబ్సల్యూట్లీ. నేను ఒక 50 మందిని అడుగుంటాను, చాలామందికి ఉంది అసలు క్వశ్చన్. అంటే పగలపూట కలుస్తారు, పగటిపూట కలిసిన తర్వాత నైట్ ఒక్కటే నైట్లో బయటకు వచ్చి వీళ్ళు రెస్టారెంట్లకి బార్లకి వెళ్తారు అని అనుకుంటే అది ఎలాగో మూసారు. రెస్టారెంట్లు అన్నీ ఆపరేట్ చేయడానికి వీల్లేదని చెప్పిన తర్వాత నైట్ రోడ్ల మీదకి రావట్లేదు అనేది ఎలాగ అసలు అది మేబీ దే మైట్ హ్యావ్ సమ్ రీజన్, కానీ ఆ రీజన్ చెప్పకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. మీరు ఒకటి పాటించాలని చెప్పినప్పుడు దానికి కారణాలు చెప్తే దట్ విల్ యాక్చువల్లీ మేక్ దెమ్ బిహేవ్ మోర్. ఊరికనే ఆర్బిటరీగా నైట్ కర్ఫ్యూ, నైట్ ఎవరు బయట రావడం లేదు కారణం చెప్పకుండా చెప్తే ఐ థింక్ దెన్ పీపుల్ విల్ ఫైండ్ వేస్ టు గో అరౌండ్. బట్ ఇజంట్ ఇట్ ఆబ్వియస్, నైట్ కర్ఫ్యూ అంటే నైట్ లైఫ్ ఏదైతే ఉందో 11-12 వరకు మనందరం డేలో కలవచ్చు, నైట్లో కలవకూడదంటే డేలో రాదా వస్తుంది, కానీ నైట్లో డే ఎక్కువ మంది కలుస్తారు. డేలో పనులు ఉంటాయి, నైట్లో పనులు ఉండవు. ఇదొక ఆప్షన్, ఇదొక అజంప్షన్, ఆప్షన్ కాదు. నైట్లో బయటకు వెళ్ళేవాడు మనం పని చేస్తున్నామా పని చేయట్లేదా అనేది ఐ డోంట్ థింక్ ద వైరస్ కేర్స్ అబౌట్. మనం కలుస్తున్నామా లేదా ఒకటే వైరస్ ప్రాబ్లం. వైరస్కి ఏం ప్రాబ్లం, అది మీరు
పని ఉంచినప్పుడు కలవచ్చు అంటే ఎలాగో కలుస్తున్నారు. దట్ ఈస్ హోల్ పాయింట్. కలవకూడదు అనేదే పాయింట్ అయినప్పుడు నైట్కి డేకి ఏంటి డిఫరెన్స్? సో ఇంకో బిగ్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఇంతవరకు నాకు మొత్తం ఇండియాలో ఎవరు అసలు ఒక్క పర్టిక్యులర్ మనిషి మెయిన్ స్పోక్స్ మెన్ అని నాకు ఎవడో తెలియదు. ఇప్పుడు అమెరికాలో టాస్క్ ఫోర్స్ పెట్టారు, డాక్టర్ ఫౌచి ఈజ్ అ లీడింగ్ ఎపిడెమాలజిస్ట్. ఎవరు ఏం అడగాలని అక్కడ అడగండి. ఆయన తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, బట్ అట్లీస్ట్ గవర్నమెంట్ ఒక్కరిని డిసైడ్ చేయాలి. అప్పుడేంటి, డొనాల్డ్ ట్రంప్ పక్కన నుంచున్నాడు డాక్టర్ ఫౌచి, బైడెన్ పక్కన నుంచున్నాడు. సో నాకు రిజిస్టర్ అవుతుంది. నాకు ఏం క్వశ్చన్ వచ్చినా, నాకు ఏం అర్థం అవ్వకపోయినా అట్లీస్ట్ అడగటానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి లేడు అసలు. ఇప్పుడు ఉన్నారు కదా మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ హర్షవర్ధన్ గారు ఉన్నారు. ఎపిడెమాలజిస్ట్ నేను చెప్పేది. డాక్టర్ ఫౌచి ఈజ్ ద recognized by the Indian government as the best expert on the epidemic. Then that guy becomes the spokesman. Yeah. So you want an Indian version of Dr. Fauci? ఫర్ ఎక్కడైనా సరే మనకి ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే దేనికి ఏ డిపార్ట్మెంట్కి స్పోక్స్మెన్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ స్కాండల్ జరిగినప్పుడు నేను అప్పుడు కూడా ఇది చెప్పాను. ఎవరెవరెవరు ఇది చెప్తున్నారు, ఒక్క స్పోక్స్మెన్ ఇది మేము వాళ్ళని పిలిపించింది ఎందుకు, మేము ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఇది. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి అమెరికాలో న్యూయార్క్లో పోలీస్ క్యాప్టెన్ ఉన్నాడు, ఏదన్నా ఒక స్కామ్ జరుగుతున్నప్పుడు ఒక్కడే మాట్లాడతాడు. అట్లీస్ట్ మనకు ఒకడు. ఇప్పుడు మీరు యూట్యూబ్ పెడితే ఈ డాక్టర్ ఎవరు అంటాడు, ఇంకోడెవడో ఏదో అంటాడు, ఇంకోడెవడో ఏదేదో అంటాడు. సో యూ డోంట్ నో అట్లీస్ట్ 1% డెసిగ్నేటెడ్. రైట్. నరేందర్ మోడీ ఖచ్చితంగా ఇతను ఒక్కడేనండి అంటే అట్లీస్ట్ మీకు ఒక బెంచ్ మార్క్ ఉంది. అవును. రైట్. అది లేనప్పుడు హౌ కెన్ ఎనీబడీ నో? బట్ ఆ బెంచ్ మార్క్ వర్మ గారికి కావాలి, కానీ జనానికి ఏమైనా విల్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? జనాలు ఎప్పుడు ఎందాక చెప్పాను, ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు ఇవాళ నేను సడన్గా ఇప్పుడు డాక్టర్ ఫౌచి మీద అది కరెక్ట్ చెప్తున్నాడా లేదా అని అనుకోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక మనిషి ఉన్నాడు అని ఒక డాక్టర్ ఫౌచితో ఇలా ఎందుకు చేయించావు అని అడగచ్చు. నేను అలా ఎందుకు చేయించలేదని అడగచ్చు, ఎందుకంటే మీరు డెసిగ్నేట్ చేశారు. రైట్. ఇక్కడ డెసిగ్నేట్ చేయనప్పుడు ఇవాళ నేను ఎవరిని అడగలేదు అసలు, ఎవరిని బ్లేమ్ చేయలేదో తెలియదు. మోడీ గారేమో సైలెంట్గా ఉంటారు, ఆయన మాట్లాడరు. కానీ మీరు హ్యాష్ ట్యాగ్లు పెట్టేశారు అమిత్ షా గారిని, మోడీ గారు. హ్యాష్ ట్యాగులు ఎవరో చూడరు, అదేం చూడదు. ద పాయింట్ ఈజ్ ఐ వాంట్ టెల్ అదర్స్ ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఈవెన్ దెమ్ నోయింగ్. ఓకే. సో ఇప్పుడు పాలకుల వైపు నుంచి మాట్లాడాం. ప్రజలు ఇన్ని లక్షల మంది మనకి, ఇట్స్ వెరీ సాడ్ యాజ్ మచ్ యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ సిటింగ్ హియర్, వీఆర్ ఫార్చునేట్ టు బి అలైవ్ అని తెలుస్తుంది. నదీం శ్రవణ్ డ్యూయోలో వాళ్ళు శ్రవణ్ గారు వెళ్ళి ఆ డ్యూయోలో కుంభమేళాకి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ కాంట్రాక్టెడ్ కోవిడ్ అండ్ పాస్ట్ అవే అని తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు తెలిసిన వాళ్ళ మధ్య చాలా జరిగాయి. వాట్ యూ టాక్ ఆఫ్ ద పీపుల్ సార్? జనం, వాట్ యూ సే అబౌట్ ద పీపుల్? బికాస్ పీపుల్లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఉన్నా, ఐ ఆల్సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, యూనో. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు ఎంత ఒకరు చాలా జాగ్రత్తగా ఉండొచ్చు, ఒకళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవు, ఒకళ్ళు అసలు జాగ్రత్తగా ఉండకపోవచ్చు. అందులో రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి. శ్రవణ్ ఎగ్జాక్ట్లీ ఆయన ఏమనుకుని వెళ్ళారు అంటే ఒక చాలా వీరభక్తుడు అయితే ఒకవేళ నేను చెప్పేది అప్పుడు నాకున్న దానికి కుంభమేళాకి వెళ్ళకపోతే నాకు భగవంతుడు నా మీద కోపం వస్తుంది, అందుకని నాకు వచ్చే పుణ్యం పోతుందేమో అన్న భయంతో వెళ్ళాడా, అదొక చాయిస్. రెండో చాయిస్, అలాంటి చోటుకి వెళ్తే వైరస్ రావడానికి ఛాన్స్ ఉంది అనే భయం ఉండొచ్చు. సో ఈ భయాన్ని, ఆ హోప్ అనేది ఓవర్కమ్ చేస్తుంది కొంతమందికి. అవును. ఎనీబడి డూయింగ్ ఎనీథింగ్ ఒక పాయింట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోలేవద్దు అనేది ప్రతి ఇండివిజువల్కి వేరే డిగ్రీస్ ఉంటాయి. కారులో ఫాస్ట్గా వెళ్తాడు ఒకడు, కొంచెం బాగా జాగ్రత్తగా వెళ్తాడు. ఫాస్ట్గా వెళ్ళాడు కూడా చావాలని వెళ్ళాడు కదా ఫాస్ట్గా, ఆడి హోప్ అది. నేను ఫాస్ట్గా వెళ్ళటానికి, ఆ థ్రిల్ ఫీల్ అవడానికి నాకు ఇష్టం అన్న ఒక ఆనందానికి ఆడేది రిస్క్ మిటిగేషను మనకు అవ్వదులే అనుకుంటాడు. అవ్వచ్చు, రైట్. కానీ ఈ స్లోగా వెళ్ళాడు కూడా గ్యారంటీ, ఎందుకంటే స్లోగా వెళ్ళేవాడిని ఫాస్ట్గా వెళ్ళాడు గుద్దేయచ్చు. సో ఇక్కడ చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు, చాలా లాజికల్గా ఉంది. ఇక్కడ మరి ఫాస్ట్గా వెళ్ళడానికి నాకేం కాదులే అని అనుకుని నమ్ముతున్న ఆ వ్యక్తికి ఏం కాదులే ఈ కుంభమేళాని నడిపేద్దాం ఈసారి అని ఫర్ వాట్ ఎవర్ రీజన్ నడిపే పాలకులకి వీళ్ళకే ఎందుకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, వీళ్ళకి ఎందుకు తక్కువ ఇచ్చారు? ఎందుకంటే వాళ్ళ జాబే అది. ఓకే. ఇప్పుడు నా జాబ్ ఎవరికి వైరస్ వస్తుందా లేదా అనేది నాకు జాబ్ కాదు అది. నాకు అంటే అందరూ ప్రజలందరూ కూడా పోలీసులాగా ప్రవర్తించాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
26/11 టెర్రర్ అటాక్ అప్పుడు ఎక్కడ సస్పిషియస్ వస్తువులు ఎక్కడన్నా ఉంటే ఉట్టి పోలీసులే చేయలేరు, ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలి అని చెప్పి ఏదన్నా సస్పిషియస్ వస్తువు కనిపించినా ఇమ్మీడియట్గా ఫలానా నంబర్కి ఫోన్ చేయండి అని. వీళ్ళు బాంబేలో ఒక వీటీ స్టేషన్లో ఊరికైనా ఎక్స్పెరిమెంటల్గా పోలీసు వాళ్ళు ఒక ప్యాకెట్ పెట్టారు, పెద్ద ఒక అక్కడక్కడ. అంటే దానికి ఎవరు లేరు, ఊరికనే వీళ్ళు పెట్టారు చూడడానికి ఎంత అలర్ట్గా ఉంటారో వీళ్ళు ఎలా రిపోర్ట్ చేస్తారో చూద్దామని. ఒక్కడ రిపోర్ట్ చేయలేదండి. ఎందుకు? ఎవడి పనిలో బిజీగా ఉంటాడు. అది ఎవరన్నా పెట్టారు ఇక్కడ అని అడిగి చూసి అలాంటి పని పెట్టుకోడు. ఎందుకంటే వాడి పనిలో ఒక గుర్రానికి అది ఉన్నట్టు వాడు వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. దానికి కొంతమందిని పెట్టాలి. అప్పుడు అదే పనిగా మీరు కేవలం మీ జాబ్ ఏంటంటే ఎక్కడైనా అన్అటెండెడ్ బ్యాగేజ్ ఉందా, ఎక్కడైనా ఒక సస్పిషియస్ సూట్ కేసు ఉందా, ప్యాకెట్ ఉందా అని చూడాలి. వాడు చూడనప్పుడు అది ప్రాబ్లం, ఎందుకంటే వాడి జాబే అది చూడటానికి. మిగతాది ఏమన్నా వస్తే మీరు ఒక బోనస్ లాగా తీసుకోవాలి, కానీ దట్ యూ కెనాట్ డిపెండ్ ఆన్ దట్. రైట్, యా, మేక్ సెన్స్. యా. ఇప్పుడు కుంభమేళా గురించే మీరు చాలా ట్వీట్లు పెట్టారు. చాలామంది మనోభావాలు ఈ క్రైసిస్లో కూడా కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లక్షల మంది మాస్కులు కొంతమంది వేసుకోకుండా డైరెక్ట్గా కోవిడ్కి ఆహ్వానం పలుకుతున్నట్టు ఉన్నా కూడా చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమైనా చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళకి మైండ్ ఉండదు అనేది నా ఫీలింగ్. మైండ్ లేకపోతేనే మనోభావాలు దెబ్బతింటాయి ఉంటాయి. ఎందుకంటే మీకు లాజిక్కి ఎమోషన్కి దెర్ ఇస్ నో కనెక్షన్. ఓకే, నేను పెట్టింది లాజిక్. నేను ఏమన్నా కుంభమేళకి ఎగెన్స్ట్గా చెప్పానా? నేను అక్కడ ఏ దేవుడు ఉంటాడో కూడా నాకు తెలియదు. ఆ దేవుడికి ఎగెన్స్ట్గా నేను చెప్పలేదు కదా. ఈ కాంటెక్స్ట్లో ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో దాని పేరు మీద కలవటం అనే దాని మీద అబ్జర్వేషన్ చేశాను. దాంట్లోకి మనోభావాలు ఏంటి? దానికి మనోభావాలు దెబ్బతినే వాళ్ళు ఎవరికి మైండ్ జీరో ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్ ఇన్ మై లైఫ్. అండ్ చాలామంది అఫ్ కోర్స్ దే అగ్రీడ్ విత్ యూ అండ్ విపరీతంగా విశేషంగా స్పందించి వర్మ గారు మారిపోయారు. వర్మ గారికి ప్రజల పట్ల చాలా ఈసారి కన్సర్న్ వచ్చిందని కూడా. ఎందుకంటే మీరు ఎవరి జీవితం వాళ్ళు బతకాలి, ఎవరి చావు వాళ్ళు చావాలి అనే డైరెక్ట్ స్టేట్మెంట్. ప్రజల పట్ల కన్సర్న్ తోటి నేను చేయలేదు, కేవలం గవర్నమెంట్ అధికారులకి సూదులు గుచ్చడానికి చేశాను. సో వాళ్ళకి సూక్తి ముక్తావళి, సూదులు గుచ్చడానికి. సూ అంటే అది కూడా వచ్చి సూక్తి ముక్తావళి. సో వర్మ గారు ఒక్కడు సీఎం లాగా మీరు కూడా బహుశా అంటే పాలకుడి కుర్చీలో గనక ఉంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకునేవారు? ఒకవైపు ఒక పెద్ద మ్యాసివ్ 6 ఏళ్లకోసారి జరిగే ఒక పెద్ద ఉత్సవం, ఒక కోవిడ్ క్రైసిస్. హైపోథెటికల్ క్వశ్చన్ అయితే ఇది అఫ్కోర్స్ నాకు ఎప్పుడూ దాంట్లో ఉండదు. ఐ పర్సనలీ బిలీవ్ దర్ ఓన్లీ 2 థింగ్స్ అండి కోవిడ్. ఒకటి 100% కోవిడ్ గురించి ఎవరికి ఏమీ తెలియదని ప్రూవ్ అయిపోయింది. ఎలా ప్రూవ్ అయింది అది? March 4th యూనియన్ హెల్త్ మినిస్టర్ సెడ్ వీఆర్ అవుట్ ఆఫ్ కోవిడ్. రైట్. వరల్డ్లో ఎవరో చేయలేదు, మేము చేసాం. కోవిడ్ అనేది ఇంక లేదు, మేము అందరికీ హెల్ప్ చేస్తున్నాం మిగతా కంట్రీస్కి అని చెప్పి ఇది నెల తిరగకుండా ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. దాన్ని బట్టి ప్రూవ్ అయితే ఏంటంటే వాళ్ళకి తెలియదు. ఈ విషయం తెలిసింది వైరస్ తప్పిస్తే ఇంకెవరికి తెలియదు. అది ప్రూవ్ అయిపోయింది. ఫౌసీ గారికి తెలిసి ఉంటారా? ఫౌసీ గారికి తెలిసి ఉంటుంది? ఎవరికి తెలీదు. ఫౌసీ ఆల్సో మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. మరి కానీ నేను అనేది మిస్టేక్ అది కాదు. నాకు ఫైనల్గా అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుంది? మీకు మెయిన్ పర్సన్ ఎవరు దీనికి ఒకటి మీరు చేయాలి కదా. అవును. ఆ మెయిన్ పర్సన్ చెప్పినప్పుడు అందరూ అతన్ని అడుగుతారు, అతన్ని ప్రైమ్ మినిస్టర్ ఎండోర్స్ చేస్తాడు, లేకపోతే ఆల్ ద టాప్ గైస్ చేస్తారు. కాబట్టి అకౌంటబిలిటీ వస్తుంది ఆడ అన్న ప్రతి మాటకి, అనని ప్రతి మాటకి. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ అన్నది. అంతేగాని అతనే కరెక్ట్ చెప్తారని నేను అంటలా. దట్ ఈస్ నాట్ ద పాయింట్. రైట్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఫౌచీ ఆల్సో ఆ మాస్క్ అవసరం లేదన్నాడు ఒకసారి, దాని తర్వాత ఇంకోటి ఏదో అన్నాడు, ఎన్నో రాంగ్ వెళ్ళి. కానీ నా పాయింట్ ఏంటంటే అది నేను మనోళ్ళకి తెలియదు అంటలేదు. ప్రపంచంలో ఎవరికి ఇట్ ఈస్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. దీన్ని ఎలా డీల్ చేయాలి ఏంటి, రకరకాల రూమర్స్, వ్యాక్సిన్స్ ఎఫిషియన్సీ ఏంటి, ఏది ఎక్కువ బెటర్గా పనిచేస్తుంది, అది ఇది అని మన రోజుకు 100 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం. దాంట్లో యాజ్ ఎ కామన్ మ్యాన్ నాకు ఇంపాసిబుల్ ఒక 100% ఇది కరెక్టు అని నేను నమ్మటానికి ఆస్కారం లేదు. మీరు కామన్ గారు కదా, మీరు వర్మ గారు కదా. అంటే నా కోవిడ్, నేను ఐఎమ్ నాట్ ఎ సైంటిస్ట్, ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, ఐ హ్యావ్ నో ఎక్స్పర్టీస్ అట్ ఆల్. దెన్ ఐ బికమ్ ఏ కామన్ మ్యాన్. ఆ కాంటెక్స్లో ఇప్పుడు నేను సైంటిస్ట్గా చెప్పట్లేదు కదా, నేను ఒక రెస్పాన్స్ ఉన్న పొలిటికల్ లీడర్గా చెప్పట్లేదు. నేను సంబంధం లేని ఒక వ్యక్తి ఒపీనియన్, అందుకని నేను కామన్ మ్యాన్ అంటున్నాను. ఏమో. సో ఇప్పుడు అక్కడ ఏంటి, కోవిడ్ అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది?
మే 15తో మే ఎండ్కో పీక్ వచ్చి జూన్ నుంచి తగ్గిందన్నారు, తగ్గుతుంది అన్నారు. సేమ్ థింగ్ జనవరిలో కూడా చెప్పారు. విచ్ మీన్స్ జూన్ తర్వాత మళ్ళీ రావచ్చు కదా. అప్పుడు రాంగ్ అయింది, ఇప్పుడు రాంగ్ అవ్వకూడదని లేదు. ఇది ఒక పాయింట్. అలాంటప్పుడు కోవిడ్ ఎప్పటికీ ఉండిపోతుంది అని అనుకుందాం ఒకవేళ. సి ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో చిరాపుంజి అని ఒక ప్లేస్ ఉంది, కంటిన్యూస్ వర్షం పడుతూ ఉంటుంది ఇయర్ అంతా. వేరే చోట్లంతా సమ్మరు, వింటరు, రైనీ సీజను అది ఇది అన్నీ ఉంటాయి. అప్పుడు మన పనులన్నీ అలా మనం చేసుకుంటాం. కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఈ సీజన్లో చేయాలి, ఇంకోటి ఏదో క్రాప్స్ ఏదో అప్పుడు చేయాలి, ఇంకోటి ఏదో ఇప్పుడు చేయాలని ప్లాన్ చేసుకుంటాం. చిరాపుంజిలో కంటిన్యూస్ వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళ ప్లానింగ్ ఆఫ్ ఆపరేషన్ వేరుగా ఉంటుంది. వర్షాన్ని ఏం చేయలేరు వాళ్ళు, అదే కదా. అప్పుడు వాళ్ళు ఏదో చేస్తారు. అలాగా కోవిడ్ ఎప్పటికీ ఉండిపోతుంది అనుకుని ప్లాన్ చేసుకుంటే ఇంగ్లీష్లో చాలా ఓల్డ్ సామెత ఉంది, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్ అని. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అని. అప్పుడు ఇంకా దాంతోపాటు వెళ్ళిపోవటమే కరెక్ట్ అని నా ఫీలింగ్. అప్పుడు మీరు ఇందాక లీడర్ అని చెప్పారు కదా, నేను ఇది టోటల్గా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పి అంటే ఒక స్పోక్స్మెన్ క్లియర్గా అంటే ఒక 10 commandments లాగా చెప్పి దాని తర్వాత మీరు మాస్క్ వేసుకోకుండా తిరిగితే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే మీ చావు మీరు చావండి అని చెప్పేస్తా. వీఆర్ నాట్ హియర్ టు పసిపిల్లలకు పట్టుకుని వద్దమ్మా మాస్క్ వేసుకోమ్మా ఇదమ్మా వద్దు, అది వర్కౌట్ అవ్వదు. వాళ్ళని కొట్టినా కూడా వర్కౌట్ అవ్వదు. మాస్క్ వేసుకోవాలా టపా అని లాఠీలతో కొట్టిన అర్థం. ఫైనల్గా యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. రైట్, నువ్వు మాస్క్ వేసుకోకపోతే చేస్తావు, నీ ఇంట్లో వాళ్ళని చంపుతావు. అది దట్ షుడ్ బి ద మెసేజ్. వెరీ యూనిఫామ్ డిజైన్, ఇట్ షుడ్ బి డిజైన్డ్ ఆల్సో. మీరెందుకు మాస్క్ వేసుకోరు? ఇందాక చెప్పాను కదా, అది ద రిస్క్ ఈచ్ పర్సన్ టేక్స్ ఆఫ్ ద ఫాస్ట్ కార్ అండ్ ద స్లో కార్. అది మీరు ఫాస్ట్ కార్ అయితే I feel a lot of discomfort wearing a mask. Yeah, I can understand that, sir. Yeah, appudu I am taking a chance on whether I should I am okay to die by not having discomfort or this. Then I don't let anybody come near me. ఒక్కనే ఉంటాను, నేను ఇంటికి వెళ్ళను. జాగ్రత్తలు పాటిస్తారు అలాగే. వాట్ ఎవర్. కానీ మీరు ఫాస్ట్ కార్ అని కూడా మేము అనుకోవట్లే. మీరు పక్కన రాకెట్ ఏదో హెలికాప్టర్స్ చెక్ చేస్తారు. ఎనీవే, బట్ అబ్సల్యూట్లీ అంటే సమ్ ఆఫ్ ఆన్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ మీరు పెట్టిన ట్వీట్స్ కొంచెం దే బార్డర్డ్ ఆన్ సటైర్, సర్కాజం. వాజ్ ఇట్ ఇంటెన్షనల్? I believe sarcasm makes the point much more than trying to be very straight and లేకపోతే పొలిటికలీ రైట్ లేకపోతే అలా చెప్పడం కన్నా సర్కాజం ఐ బిలీవ్ వర్క్స్. ఐదర్ హ్యూమర్ ఆర్ సర్కాజం. కొన్ని చోట్ల ఏంటిది, గవర్నమెంట్ సెలవులు ఇచ్చేసింది సో దట్ అందరూ కుంభమేళాకి వెళ్తారు, నెక్స్ట్ జన్మ గురించి మాట్లాడారు. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్, ఫెయిత్ సైన్స్ వేరు, ది బోత్ ఆర్ ఎట్ లాగర్ హెడ్స్. అలాంటప్పుడు ఎలాగో ఇప్పుడు పోతాంలే అనుకుని నెక్స్ట్ జన్మ కోసం తయారు వెళ్ళారా అన్న. విచ్ ఎవ్రీబడి నోస్ దట్స్ నాట్ ద ట్రూత్. ఇప్పుడు యాక్చువల్గా 130 crores ఎంతమంది సీరియస్గా తీసుకుంటారు అనేది నోబడీ కెన్ సే. అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈవెన్ రిలేటెడ్ టు సోషల్ స్టేటసా, ఫైనాన్షియల్ స్టేటసా, లేకపోతే మైగ్రెంట్ వర్కర్సా, లేకపోతే ఐ డోంట్ థింక్ ఇట్స్. ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ హిస్ ఓన్ పర్సెప్షన్ అబౌట్ ఆల్ దిస్ ఎంటైర్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. చాలామంది జనవరి, ఫిబ్రవరి కూడా ఇదంతా స్కామ్, అసలు కరోనా వైరస్ అనేది లేదు, ఇది జస్ట్ డబ్బులు చేసుకోవడానికి ఫార్మా కంపెనీసు, గవర్నమెంట్ వాళ్ళు కానీ పన్నాగం, అదొక కాన్స్పిరసీ థియరీ. అది కూడా వచ్చింది. యూనో అది కాన్స్పిరసీ థియరీ ఏంటి, లేకపోతే ఎవరు కరెక్టు, అసలు ఎంతవరకు చైనాలో ఎందుకు ఏం అవ్వట్లేదు అంటారు. మళ్ళీ ఇంకొకటి, చైనాలో ఫస్ట్ వేవ్ వచ్చేసి తర్వాత ఏ వేవ్ రాలేదు. అవును, నిజానికి రాలేదు. అది కూడా అడగబోతున్నాను నేను, ఎందుకు రాలేదని. మీరు చైనా హాస్పిటల్ మీద కూడా పెట్టారు. అదే కదా మీకు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చైనాని ఏమంటారు, అది టోటాలిటేరియన్ కంట్రీ కాబట్టి, ఫ్రీ మీడియా లేదు కాబట్టి. ఇప్పుడు ఏమనుకోవాలి, చాలామంది చచ్చిపోతున్నారని నమ్మాలి, లేకపోతే వాళ్ళేదో కుతంత్రం చేసి వాళ్ళే సృష్టించి వరల్డ్ అందరినీ ఇలా ఒక సంక్షోభంలో పెట్టేసి వాళ్ళు పెరిగిపోతున్నారన్న ఎనీథింగ్, అది మీరు నమ్మేది ఉంటుంది కానీ మీకు నిజం తెలియడానికి అయితే ఆస్కారం లేదు. వాస్తవం, ఇంపాసిబుల్ అది. నేను కరెక్టే. కానీ
మీరు కానీ చైనాని బ్లేమ్ చేయటం అనేది నాకు చాలా మీనింగ్లెస్. ఎందుకు బ్లేమ్ అంటే అమెరికా కూడా చైనా మనకు చెప్పలేదు. ఇప్పుడు వుహాన్ లాక్డౌన్ మొత్తం వీడియోస్ బయటకు వచ్చాక ఇంకా చెప్పేదే ఉంది, ఫోన్ చేసి చెప్పాలి ఒక్కొక్కడికి. ఒక 11 million పీపుల్ ఉన్న పాపులేషన్ సిటీని ప్రపంచ హిస్టరీలో ఫస్ట్ టైం లాక్డౌన్ చేసి నిర్మానుష్యమైన రోడ్లు ఉండే ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఏదో జరిగిపోతుందని. మనమేమో March 20th ఫిబ్రవరి ఎండ్లో ఎప్పుడో డొనాల్డ్ ట్రంప్ మోడీ మీటింగ్ అయింది. దాని తర్వాత జమాత్కి ఏదో ఇచ్చారు పర్మిషన్. ఆల్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ మచ్ ఆఫ్టర్ ద వుహాన్ వీడియోస్ కేమ్. యా, అప్పుడు ఎలా మీరు దాన్ని యూ కెన్ సే దట్ చైనా చెప్పలేదని. కానీ చైనాలో వైరస్ మాయమైన తీరు, మాయం అంటే పూర్తిగా దాదాపు ఇప్పుడు చైనా వార్తల్లోనే లేదు. కరెక్ట్. ఎక్సెప్ట్ బిల్డింగ్ కట్టారు, హాస్పిటల్ పెట్టారు, వర్మగారు పెట్టిన ట్వీట్ తప్ప. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దట్? ఇప్పుడు వెదర్ ఇప్పుడు అంటే నాకు ఆ హాస్పిటల్ కట్టిన విధం ఐ వాజ్ బ్లూన్. అది వరల్డ్ ఉట్టి చైనా దగ్గర ఎందుకు ఉంటుంది టెక్నాలజీ? పైగా యూట్యూబ్ వీడియోలు చేసి చూపించారు ఎలా కట్టిన ఆ కన్స్ట్రక్షన్. ఇక్కడ మన దగ్గర బిల్ లేదు, అవసరం అనిపించలా. అది చెయ్యాలి అని ఎవడు కోరుకోవాలి. అది అంటే 1 year బ్యాక్ 10 daysలో కట్టి చూపిస్తే మీ ప్రిపరేషన్ లేకుండా ఇప్పుడేంటి, నేను ఇవాళ ఎక్కడో పేపర్లు చదివాను, ఒక జూలై ఆ టైంకి 2000 బెడ్లు హాస్పిటల్ కడతారంట. ఇది ఇప్పుడు ఆ టైంకి ఏమో హోప్ఫుల్లీ వెళ్ళిపోతుంది వచ్చి. వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. మీ గట్ ఫీలింగ్స్ ఉంటాయి మీకు అసలు? I personally feel I think take a long time. By the time everything goes. Yeah. అంటే ఇది నా ఎక్స్పర్టీస్ మీరు చెప్పట్లేదు. I study a lot. I just listen. I keep listening. Based on facts available at this point. I only listen to various experts, and my feeling is because of these variants అన్నీ దాని వల్ల చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం అది సర్వర్ క్రాష్ అయిపోయే వ్యాక్సినేషన్ స్పీడ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ విచ్ కెన్ కంట్రోల్ ఇట్. బట్ అది ఎంత ఫాస్ట్గా అవుతుంది అనేది ఐ హ్యావ్ మై డౌట్స్. ఇండియాలో మీరు వ్యాక్సిన్ వేస్తారా అని మేము అడగట్లేదు, వేసుకున్నారని. మాస్క్ వేసుకోలేదు కాబట్టి I don't want to. I actually took one dose because my mother and my sister insisted. Oh God. Yeah. మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇది హెడ్లైన్ పెట్టచ్చా మేము? వ్యాక్సిన్ వేయించుకున్న వర్మ భయంతో ఏరియా అంతా ఖాళీ చేసి పారిపోయిన వైరస్. ఎలా ఉంది హెడ్లైన్? సో ఆబ్వియస్లీ ఐ మీన్ ఇట్స్ యాక్చువల్లీ ఇలాంటివి ఇప్పుడు మొన్న ది అదర్ థింగ్ దట్ స్ట్రక్ పీపుల్స్ అటెన్షన్ వాజ్ మీకు తెలిసిన వ్యక్తి 2 వారాలు ఐ థింక్ 10 రోజుల క్రితం మీరు మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా కోవిడ్ బారిన పడి మరణించడం. వర్మ గారిని ఎప్పుడూ కూడా చాలా ఆబ్జెక్టివ్గా దేనికి చలించకుండా ఉండే పరిస్థితుల్లోనే చూశారు. బట్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ పీపుల్ సా యూ రియలీ వల్నరబుల్ అండ్ feeling for something. So how do you explain that? You see, I feel అంటే ఇప్పుడు not that I don't feel at all, I am not saying that, but ఆ పర్టికులర్ దాంట్లో బికాజ్ ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు యూ డోంట్ ఫీల్ కోవిడ్ వస్తుందంట, ఎంతమంది పోయారంట, డెత్ రేట్ ఎంత ఉందంట, ఇలాంటివన్నీ మనకి స్టాటిస్టికల్ ఫిగర్స్ ఏంటో ఉంటాం. సడన్గా స్టాటిస్టికల్ ఫిగర్లో మనోడు ఒకడో చేరేయడం అంటే ఇట్ సడన్లీ బికమ్స్ రియల్, రైట్? యూనో. అండ్ మెయిన్ ఏంటంటే నేను వాడు 10 days బ్యాక్ మాట్లాడుతున్నప్పుడు మోస్ట్లీ ఈ వాజ్ టెలింగ్ మీ అబౌట్ కాన్స్పిరసీ థియరీస్. అసలు కోవిడ్ అనేది లేదు, ఇదంతా సృష్టించారు, ఉన్నదానికన్నా 10 రెట్లు ఎక్సాజరేట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పాడు. అంటే వేరే డెత్స్ కూడా కోవిడ్లు కలిపేస్తున్నారు, ఏదేదో చెప్పాడు నాకు. అండ్ ఇది వెరీ జోవియల్ ఫెలో. కట్ చేస్తే తను కోవిడ్ మళ్ళీ పోయాడు. It is almost like a cruel joke on fate or whatever you call. Very true. You know? And but what was your precise emotion? Precise emotion ఏంటంటే he always was a very, very flamboyant guy. And he's in the fashion industry. అదే మోడల్స్ ఫోటో తెచ్చుకుని అదేసి ఇది అంటే ఆల్మోస్ట్ కొంచెం ఒక మినీ విజయమాల్య లాంటి అనమాట. అంటే మెంటల్ యాటిట్యూడ్ అంతా. సో అక్కడ ఏమైంది, అతను బెంగళూరులో ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏమో చండీగఢ్లో ఉంది, ఇక పంజాబ్ గాడు. సో వన్స్ హీ డైడ్ అపరెంట్లీ దే సెంట్ ఎ మెసేజ్ టు ద ఫాదర్, we regret to inform you that your son Gaurav Sharma died, and if you don't recover the body within 2 hours,
we have no alternative but hand over the body to the Bangalore municipality. అంటే మున్సిపాలిటీ అనే వర్డ్ దో అది కరెక్ట్ కాకపోయినా ఏదో నాకు చెత్తకుండి అనేది అది ఉంటుంది, ఇది నా మైండ్లో. అరే పెద్ద మున్సిపాలిటీ కూడా అంటే ఒక స్లాంగ్ వర్డ్ వాడేవారు మా చిన్నప్పుడు. ఐ డోంట్ నో ఇఫ్ యూజ్ ఇట్ నౌ. సో అంటే ఆల్మోస్ట్ అక్రాస్ ఆ బాడీని తీసి పడేసినట్టు అలాంటి ఫీలింగ్ వచ్చింది. సో ఫర్ మీ టు సీ దట్ అండ్ ఇమాజిన్ ఫ్రమ్ ద ఫాదర్స్ పర్స్పెక్టివ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు ఆ మెసేజ్. బట్ ఆఫ్ కోర్స్ హాస్పిటల్కి వేరే విధంగా ఎలా చెప్తుంది, మరి కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఎవరా, లేకపోతే ఫ్యామిలీ వచ్చి తీసుకోలేదా, వాట్ ఎవర్ ద రీజన్ సార్. ఆఫ్ కోర్స్ ఆ టైంలో అంత స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు స్టోర్ చేయలేరు బాడీని, స్పేస్ లేదు, ఎన్నిటిలో చేశారు. అండ్ వాట్ దే డూ, నో వన్ ఎల్స్ కెన్ డూ సంథింగ్ మోర్ దెన్ దట్. కాకపోతే ఇంత అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో మీతో కలిసి పెరిగే అంతవరకు ఉన్నాడు, టక్కన ఒక మెసేజ్ వస్తే ఇట్ లుక్స్ లైక్ వరల్డ్ అంతా అప్సైడ్ డౌన్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో ట్రూ. యా, బట్ అట్ ద సేమ్ టైం ఎమోషన్ అనేది ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఏ డ్రగ్. ఇట్స్ లైక్ అంటే ఒక చిన్న వస్తుంది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను గౌరవ్ తెలిసిన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గౌరవ్కి, అంటే నాకు దానికి కావాలి. నేను ఒక 5-6 మాట్లాడాను లాస్ట్ ఒక 4-5 డేస్లో. అందరూ షాక్ అయిన 2 నిమిషాలు మళ్ళీ టాపిక్ మార్చేస్తారు. ఇంకా ఐ థింక్ పీపుల్ జస్ట్ కాంట్, అంటే నేను బ్లేమ్ చేయట్లా, అటెన్షన్ అంటే ఎన్నో జరిగిపోతున్నప్పుడు దాంట్లో ఇది ఒకటి. ఇప్పుడు నా ఎడిటర్ అతను ఎడిటర్ మదర్ ఏమో షీ వాజ్ ఇన్ ఐసీయూ. ఆవిడని రాత్రి 1 గంట నిద్ర లేపి మీకు ఐసీయూ బెడ్ అవసరం లేదు, మేము జనరల్ వార్డులో పెడుతున్నాం అని తీసుకొచ్చాను. అని మొత్తం వాడబోయే ఇన్స్ట్రుమెంట్స్ పీకేసి బయటికి తీసుకొచ్చి ఆ వార్డ్ బెడ్ ఖాళీ అవ్వడం కొంచెం టైం పడుతుందని కూర్చోని నిలబెట్టారంట. తర్వాత ఇంకెవరు రావట్లేదు. తర్వాత ఏంటి అంటే వార్డ్ బెడ్ ఖాళీ లేదు. సో ఇప్పుడు ఇది మామూలు టైంలో జరుగుంటే, అది కోవిడ్ ఏమీ లేకుండా, దట్ వుడ్ హావ్ బికమ్ నేషనల్ న్యూస్ ఒకలా చూస్తే. కానీ ఇన్ని వింటున్నప్పుడు యూఆర్ ఆల్సో యూజ్ టు దట్, రైట్. అప్పుడు ఏదో ఒక కార్లో పడుకోబెట్టి ఫ్యాన్ తోటి ఊపుతున్నారు, యూనో, ఒక పక్కనేమో రస్ట్ పెట్టేసిన ఆక్సిజన్ సిలిండర్ ఉంది. ఇలాంటి విజువల్స్ మనం చూస్తామని ఫిబ్రవరిలో కూడా అనుకోవాలి. నేను అనేది మొత్తం లాస్ట్ ఇయర్ కోవిడ్ పక్కన పెట్టుకుని, లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో నేను ఎప్పుడు ఆక్సిజన్ అనే మాట వినలా. ఆక్సిజన్ ల్యాక్ అని నేను ఎప్పుడు వినలేదు. ఆక్సిజన్ ల్యాక్ అనేది ఫస్ట్ టైం వరల్డ్లో ఇండియాలో మార్చిలో విన్నాం, ఏప్రిల్లో యాక్చువల్లీ. అవును. సడన్గా ఆక్సిజన్ సిలిండర్ అనేది అంత దానికి ఇంపార్టెన్స్ ఉందనేది ఒక వరల్డ్ గిన్నీస్ బుక్లో వస్తుంది, వరల్డ్ హిస్టరీలో వచ్చేస్తుంది. అవును. అండ్ మీరు కూడా కొన్ని హృదయ విదారకమైన దృశ్యాలు మీరు చెప్పారంటే, కార్లలో పెట్టేసి ట్రీట్ చేస్తున్న దృశ్యాలు కావచ్చు. ఇప్పుడు మీకు ఆ టాప్ యాంగిల్లో క్రెమిటోరియంలో శవాలు పక్కన గ్రేవ్ యార్డ్ బయట రోడ్ల మీద కాలిపోతూ ఉంటే అది అంటే ఇది ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిందన్న కూడా వీ కాంట్ బిలీవ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెండ్ అనేది. So have we failed as an entire culture, not just India, but has the world been taken over by something much more? అంటే ఇది కఠోరమైన వాస్తవం కాదు. See, the point is, it's not that it didn't happen. ఏదో కొన్ని సంవత్సరాలకి ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడు bubonic plague, when it came in 17th century, it almost killed half the world. You know, of course ఆ టైంలో అసలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని కూడా ఎవరికి తెలిసి ఉండదు, అది ఏంటో కూడా తెలియదు దాని గురించి. సంథింగ్ హ్యాపెండ్, ఇట్స్ లైక్ అ కెలామిటీ అండ్ వాట్ ఎవర్. అండ్ ఎవరి కాళ్ళు దే యూస్ టు టేక్ ద డెసిషన్ దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది. అది కట్ చేసి అలా బాడీలో పార్ట్ని ఇలాంటి మన మిడిల్ ఈస్ట్లో చాలా కంట్రీస్లో అసలు దాన్ని ట్రీట్మెంట్ చేయటం తప్పని చెప్పాడు. ఎందుకంటే అది దేవుడు పంపించాడు మనం చేసిన పాపాలను చంపడానికి. దానికి ఎదురుగా మనం ట్రీట్మెంట్ చేస్తే దేవుడికి ఎగెన్స్ట్గా వెళ్ళినట్టు ఉంటుంది. అలాంటి సెంటిమెంట్ ఉండేది ఆ టైంలో కొంతమందికి. సో దాని తర్వాత చాలామంది పోయారు, మిగిలిన వాళ్ళు మళ్ళీ అండ్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అల్టిమేట్లీ డై అయ్యాయి. 1917 పాండమిక్ వచ్చినప్పుడు స్పానిష్ ఫ్లూ, దో ఇట్ కిల్డ్ 70 million పీపుల్ ఇన్ ద వరల్డ్, అది అసలు అదే వైరస్ చంపిందని చాలా తర్వాత వరకు తెలియదు ఎవరికి, సేమ్ థింగ్ వస్తుందని. ఎందుకంటే మీకు అప్పుడు ఎయిర్వేస్ లేవు, మనకి ఇంటర్ స్టేట్ ఇంటర్ కంట్రీ ట్రావెల్ అనేది చాలా మినిమంలో ఉంటుంది. కాబట్టి ఎవ్రీబడి థాట్ మన దగ్గర అవుతుంది
ఏదో అని అనుకున్నారు కానీ మొత్తం ప్రపంచం అంతా అవుతుందని చాలా కాలం వరకు తెలియదు ఎవరికి అసలు. వాస్తవం, పాసిబుల్ బికాస్ దేర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. సో లాస్ట్ 30 yearsలో అంటే అన్నీ కనిపెట్టేశారు సైంటిస్టులు, మనంతా కంట్రోల్లో ఉన్నాం అనుకున్న తర్వాత కూడా లాస్ట్ 30 yearsలో అట్లీస్ట్ 7 to 10 infections came which were unknown to the scientists before. రైట్. ఇంక్లూడింగ్ ఎయిడ్స్ వచ్చినా కూడా అందరికీ షాక్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేంటి అని. ఇన్ఫ్యాక్ట్ ఇట్ కిల్డ్ ఇన్ ద టైమ్ పీరియడ్ మచ్ మోర్ దెన్ ద కరోనా వైరస్. ఇది మీకు స్ప్రెడ్ ఫాస్ట్. అండ్ ఈ విజువల్స్ లైక్ ఈ లాక్డౌన్ ఇలాంటి ఒక మ్యాసివ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డైయింగ్ ఇదంతా ఇది చూసేప్పటికీ తక్కువ టైంలో జంప్ చేస్తుంది. అది పాయింట్ అక్కడ. రైట్. అండ్ ఒక చిన్న లెవెల్లో ఒక సునామీ వస్తుంది, లేకపోతే రిక్టర్ స్కేల్లో దాంట్లో ఎర్త్క్వేక్ పాయింట్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కీప్ హ్యాపెనింగ్. ఇన్ఫ్యాక్ట్ ఒక 70 years బ్యాక్ ద సైంటిస్ట్ బిలీవ్ ఒక హ్యూజ్ ఆస్ట్రాయిడ్ జస్ట్ మిస్ అయింది. సినిమా కూడా వచ్చేదాన్ని. ఇప్పుడు ఆస్ట్రాయిడ్ వచ్చి కొట్టింది అనుకోండి, ఇట్ కెన్ కమ్ ఎనీ టైం. కరోనా స్కీమ్లో అది చాలా, దాని స్కీమ్లో కరోనా చాలా చిన్న అసలు లేదు అసలు. యూనో ఇంకోటి ప్రిపేర్డ్నెస్ అని కూడా, టు బీ ఫేర్ టు ద గవర్నమెంట్, ఇంత వస్తుందేమో అన్న దానికి ప్రిపేర్డ్గా ఉండటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే. ఫర్ ఎగ్జాంపుల్ లటూర్ ఎర్త్క్వేక్ వచ్చింది 2000, ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఆఫ్ ద ఇయర్, బాంబే దగ్గర మహారాష్ట్రలో. అప్పుడు ఒక స్టడీ చేశారు, ఒక 6.5 to 7.5 ఇంటెన్సిటీ ఎర్త్క్వేక్ బాంబే సిటీలో వస్తే ఏమవుతుందని. అప్పుడు స్టడీ ఏం చేశారు, నియర్లీ 60 to 70 బిల్డింగ్స్ పడిపోతాయి. ఎందుకంటే అవన్నీ కన్స్ట్రక్షన్ నాట్ ఆఫ్ హై క్వాలిటీ ఆఫ్ పాత బిల్డింగ్స్ అవన్నీ. 60 to 70% ఆఫ్ బిల్డింగ్స్ పోతే ద డెత్ రేట్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. రైట్. యూనో కానీ దాని గురించి ఏం చేయాల, ఎందుకంటే వస్తుందో రాదో అని అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు చేయలేపి పనిచేయరు. యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్. అంటే బట్ ఇక్కడ ఈవెన్ అమెరికాలో 4 years బ్యాక్ దే గేవ్ ఒక స్పానిష్ ఫ్లూ లాంటి పాండమిక్ వస్తే మన ప్రిపేర్డ్నెస్ ఎంత ఉంది అని లేదు అని రిపోర్ట్ సబ్మిట్ చేశారు 4 to 5 years బ్యాక్, నాట్ నౌ. బట్ అమెరికా డింట్ యాక్ట్ ఆన్ ఇట్ బికాస్ అది హ్యూమన్ బీయింగ్స్ సైకాలజీలోనే ఎప్పుడో వస్తుంది అని ఒక వస్తే ఏంటి అనేది. అంటే మనం ఎంతసేపు ఇమ్మీడియట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇమ్మీడియట్గా ఉన్న దానికి మనం రిసోర్సెస్ పెడతాం, అన్నీ పెడతాం, కానీ వస్తుందేమో ఆస్ట్రాయిడ్ వస్తుందేమో అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు. ఇప్పుడు ఇలా ఆస్ట్రాయిడ్ వస్తుందంటారా? అంటున్నా, ఇప్పుడు ఆస్ట్రాయిడ్ వస్తుంది అని చెప్పారనుకోండి, అప్పుడు మనం మొత్తం అసలు మిగతా డెవలప్మెంట్లు అన్నీ ఆపేసి ఆస్ట్రాయిడ్ వస్తే ఎలా ఆపచ్చు అని దాంట్లో పెడితే ఎవరికి నచ్చదు. అది రావచ్చు, రేపు రావచ్చు, 100 సంవత్సరాలు రావచ్చు, 1000 సంవత్సరాలు అసలు రాకపోవచ్చు. కానీ ఇంత రీసెర్చ్ జరుగుతుంది, ఒక ఆస్ట్రాయిడ్ మన అర్త్ని అప్రోచ్ అవుతుందంటే ఆ మాత్రం లీడ్స్ ఉండవా? లీడ్స్ ఉంటాయి. See, they will know from years probably. But nobody will know the impact or the. See, adi because all objects in space they circle, they don't travel straight. A circling appudu when it is something is coming near, they will know and they will calculate the rotation, they will calculate the circle getting slower and slower eppudu vastadu anedi they might know it for years. Right. 2 years mundu kuda telichu adi vastundani, you know. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వెన్ యూ ఆర్ ఇప్పుడు ఒక ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఎక్కడనే ఒక కంట్రీలో ఒక సిటీ ఉంది, దానికి ఇప్పుడు సునామీ వేవ్ హైట్ ఎప్పుడు కూడా మీకు గ్రేడియంట్ బట్టి ఉంటుంది, సీబెడ్ గ్రేడియంట్ బట్టి. అవును. సో అక్కడ 8.5 ఎర్త్క్వేక్ వస్తే ద వేవ్ ఇట్ విల్ క్రియేట్ ద హైట్ ఆఫ్ ద సునామీ విల్ మొత్తం సిటీ అంతా సముద్రం తీసేస్తుంది అని అని ఒక స్టడీ ఇచ్చాడు. దాన్ని పబ్లిష్ చేశారు, దే నో ఇట్, డిస్కవరీలో ప్రోగ్రామ్ చేశారు. బట్ అది ఈయన ఎవరిని వెళ్ళిపోతారో వెళ్ళరు, అక్కడే ఉంటారు. ఎందుకంటే ఇట్ డజంట్ సీమ్ రియల్. ఎర్త్క్వేక్ ఎప్పుడైనా రావచ్చు, వస్తుంది, అలాగే వస్తుంది. మీకు 2006 బాక్సింగ్ డే సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియా ఐలాండ్లో మన ఎర్త్క్వేక్ ఎర్త్క్వేక్స్ నోబడీ కెన్ ప్రెడిక్ట్. కానీ వస్తుందో రాదో అనే ఒక ఇది ఉంటే, ఇప్పుడు ఒక దేర్ ఇస్ మెగా సునామీ, ఒక థియరీ, డైనోసార్స్ మొత్తం వరల్డ్లో ఒకేసారి చచ్చిపోయినాయి.
అండ్ నో వన్ ఇస్ స్టిల్ క్లియర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈవెంట్ దట్ ఈస్ అని. ఎందుకంటే ఐస్ ఏజ్ అనేది వేరే వేరే పార్ట్స్లో వేరే వేరే టైం పీరియడ్స్లో వచ్చింది. సో ఆల్ ఆఫ్ దెమ్ couldn't have been dead because of the ice age. Something else happened. So one of the theories is mega tsunami. అలా వచ్చి డైనోసార్స్ అని మునిగిపోయి అప్పుడు మెగా సునామీ అనేది లాస్ట్ 100,000 years బ్యాక్ వచ్చిందని ఒక థియరీ. ఇప్పుడు ఇట్ ఈస్ డ్యూ టు కమ్ బ్యాక్ అగైన్. కానీ ఇదేంటి, ఇప్పుడు నుంచి నెక్స్ట్ 10,000 ఏళ్ళు ఎప్పుడైనా రావచ్చు. 10,000 మనమేమో బతికే తిప్పి 60 ఏళ్ళు. 10,000 ఏళ్లలో ఎప్పుడైనా రావచ్చు అంటే మనం బతికి 60 ఏళ్ళకి ఏంటి పెద్ద ప్రిపేర్ అయ్యేది బొంగు అనుకుంటాం. అంతే. సో యూ ఫీల్ అంటే ఆ లెక్కలు చూస్తే ఎవ్రీబడి ఈస్ జస్టిఫైడ్ ఇన్ నాట్ బీయింగ్ సో ప్రిపేర్డ్. యా, ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీకు ఇన్ని ఇష్యూస్ మీ దగ్గర ఉన్నప్పుడు దేనికి మీరు ప్రయారిటీ ఇస్తారు? బట్ ఇవాళ చాలా దేర్ ఇస్ అ ఫ్యూరీ, దేర్ ఇస్ అ lot of criticism on I how feel things more have than been dealt that. with See, in the last 3 months. na problem, it is not about whether they could do anything. అదో మేము చేయలేకపోయాం ఈ కారణాలు క్లియర్గా చెప్పాను, నో ప్రాబ్లం, ఎవ్రీబడి అండర్స్టాండ్. కానీ అది మా తప్పు కాదు. ఒకరినొకరు బ్లేమ్ చేసుకుని లేకపోతే సైలెంట్గా ఉండిపోయి ఆ కుమ్మేళకి ఏదో ఆల్టర్నేటివ్ థియరీస్ ఇచ్చి, దట్ ఈస్ మై ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెదర్ దే క్యాన్ డూ ఆర్ నాట్. ఆల్టర్నేటివ్ థియరీస్ ఇప్పుడు మా దగ్గర రిసోర్సెస్ లేవు. లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ మామూలుగా ఇప్పుడు మ్యాక్సిమం కెపాసిటీ 100 ఉంటాయి. సడన్గా 1000 వచ్చేటప్పటికి దానికి కావాల్సిన సిలిండర్స్ లేవు. ఇది కారణం. క్లియర్ కట్గా చెప్పేసారు అనుకోండి ఏంటి ఎగ్జాక్ట్లీ ఏంటనేది. ఐ థింక్ పీపుల్ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒకవేళ కుంభమేళ స్టార్ట్ అవ్వ ముందే వాళ్ళని అడ్రస్ చేస్తా, ఆయన రేడియోలోనే ఎక్కడో చెప్పారు అనుకోండి, నేను చాలా భక్తుడిని, కుంభమేళ మీకు ఎంత ముఖ్యం నాకు అంతే ముఖ్యం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, సైంటిస్టులు కానీ ఇది కానీ అది కానీ, ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు, మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తే ఆయన పాపులారిటీ పోతుందా? ఏమీ పోదు. అంటే మరి బట్ ఇది పొలిటికల్ రీజన్స్ వల్ల చేశారు, రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా అని కూడా ఒక థియరీ అదే అంటున్నా. సో అదే నా పాయింట్. అప్పుడు ఏంటంటే అది కారణం ఏంటంటే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ నిజంగా యాంటిసిపేట్ చేసి ఉంటే దేర్ ఇస్ నో వే దే వుడ్ హావ్ డన్ ఇట్. You believe that strongly? 100% I believe. So they did not anticipate. And they did not anticipate. They were taken by surprise. If at all, it is lack of enough information that misled them antaru, or that. Yeah, and also that could be the ఇప్పుడు కేసీఆర్ ఏమన్నారు, నేను డాక్టర్కి ఫోన్ చేస్తే ఏం లేదన్నా అని. ఇప్పుడు డాక్టర్ ఎక్స్పర్టే కదా, కేసీఆర్ గారు మెడికల్ ఎక్స్పర్ట్ కాదు. ఆయనకు తెలిసిన ఒక మెడికల్ ఎక్స్పర్ట్ చెప్పింది ఆయన చెప్పాడు అసెంబ్లీలో, నాకు తెలుసు అని చెప్పలా. సో ఎక్స్పర్ట్ ఆల్సో కెన్ గో రాంగ్, which happened anyway in the COVID time. You know, so the bottom line is transparency and honesty. I feel is the most important thing there in governance. To accept, yes, it's a mistake. We did. Then it won't lead. They won't any problem. Yes. We didn't anticipate. It's a mistake. And మీరు ప్రత్యేకించి లాస్ట్ ఇయర్ జరిగిన మరొక ధర్మానికి సంబంధించిన ఒక సదస్సు జరిగితే దానికి వెళ్ళిన 100 మంది అది షార్ట్ ఫిల్మ్ అయితే ఇది బాహుబలి అని ట్వీట్ చేశారు. ఆ కంపారిజన్కి మూలం ఏమిటి? ఏది లాస్ట్ ఇయర్ జరిగిన జమాత్ కరెక్టే కదా. నంబర్ అక్కడ 5,000 నాకు సరిగ్గా నంబర్ గుర్తులేదు. ఆ 5,000 వెనకాల వాళ్ళని ట్రేస్ చేసి డిటెక్టివ్లు వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరిని కలిసారు, ఇది అది అని ఆల్మోస్ట్ దాన్నే బ్లేమ్ చేశారు. అవును, ఆ టైంలో సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ కింద. దానికి ఇది ఒక 100,000 రెట్లు ఆర్ 2,000 రెట్లు ఏదో వాట్ ఎవర్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మోర్ చేసినప్పుడు అయ్యో అంతే కదా, కుమ్మేలే కదా, పర్లేదు అక్కడంతా వైరస్ ఉండదు అని చెప్పారు. సో కంపేర్ టు దాట్, దట్స్ ఎ షార్ట్ ఫిల్మ్ అండ్ కుమ్మేలా ఇస్ బాహుబలి. ఇవన్నీ ఈ స్ఫురణలు ఎక్కడి నుంచి వస్తుంటాయి? మీ ట్వీట్లు అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ట్రూత్ హిట్టింగ్ యూ హార్డ్ ఇన్ యువర్ ఫేస్. ట్రూత్ బికాస్ మీరు చెప్పేవన్నీ ఇట్స్ నాట్ అన్ ఒపీనియన్. There is a crowd there. There's nothing to debate about a crowd during a COVID crisis standing there for whatever reason. But how do you get the what strikes you actually? What happens? I mean, it is just my immediate response to something I see. Something I see in maybe on a YouTube video, or somebody would have sent me a link, or somebody would have nato idu anundachu, or it just comes like a flash. For example, I saw one BBC thing
ఒక టాప్ యాంగిల్ షాట్ ఆఫ్ గ్రేవ్స్ బర్నింగ్ ఇస్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ విజువల్ ఐవ్ సీన్. I can't remember if I ever saw a picture like that. And the hard part is it's real. Yeah, that's the whole point. Yeah. Ante under each of that pyre there's a human being who lived a life, who's connected to people, than family or ever andaru untaru, and all of them are symbolic, like there's one fire happening in 1000 fires around. You know? So that actually wakes you up to how fragile her whole thing is, whatever you imagine. ఎంత తాత్కాలికమని. దాదాపు has it changed you somewhere inside, వర్మ గారు? See, it's all శ్మశాన వైరాగ్యాలు, అదే ఎమోషన్. ఇందాక చెప్పాను కదా, ఎమోషన్ లైక్ అది చూసి ఒక 2 నిమిషాలు ఉంటుంది, చిన్న తుంపరాలు వచ్చి పడి వెళ్ళిపోయినట్టు, మళ్ళీ మామూలే. రేపు ఏ విషయం వస్తే మళ్ళీ ఈ డిప్రెషన్ అన్డిప్రెషన్ అవుతుంది? నో, ఎందుకంటే ఐ ఫీల్ హ్యూమన్ బీయింగ్స్ గెట్ అడాప్టెడ్. ఇప్పుడు ఎందుకంటే నేను ఇందాక గౌరవ్ శర్మ అది చెప్పాను కదా, ఇవాళ పొద్దున్న వాళ్ళు కలిసాను. హీ వాజ్ వెరీ క్లోజ్ టు గౌరవ్ శర్మ. గౌరవ్ శర్మ చాలాసార్లు నాకు చెప్పాడు అంతా కూర్చున్నాను. నేను చెప్తే ఎవరికో షాక్ అయిపోయి ఇప్పుడు జరిగాను. విదిన్ 30 seconds to 1 minute ఈ చేంజ్ ద టాపిక్. అండ్ నేను 1 hour కూర్చున్నా, 1 hourలో మళ్ళీ మేము జోకులు వేసుకుని అది చేసుకుని అంత అయిపోయింది. దట్స్ లైఫ్. యా, దట్స్ లైఫ్. బికాజ్ యూ కాంట్ ఎఫర్ట్ టు స్టిక్. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడినట్టున్నారు. పవన్ కళ్యాణ్ కోవిడ్ బాధపడ్డానా? నాకు పవన్ కళ్యాణ్ కోవిడ్ బాధపడ్డా. పవన్ కళ్యాణ్ ఐ డోంట్ సీ హిమ్ బికాజ్ ఇట్స్ సూపర్ స్టార్. అంత పెద్ద స్టారు మామూలుగా మంచం మీద వైర్ గీర్ పెట్టుకుంటాం నాకు నచ్చలేదు. అందుకు బాధపడ్డాను అంతే. కోవిడ్ కదా, కోవిడ్ వస్తే ఏమవుతుంది? కోవిడ్ వస్తే పవన్ కళ్యాణ్కి ఏమవుతుంది? ఇప్పుడు మరి ఇన్ని విషయాల మీద మీరు ఈ మధ్య పెట్టిన కామెంట్స్ బహుశా ఏ మీడియా హౌస్ న్యూస్ ఛానల్ కూడా అంత నేరుగా సూటిగా సుత్తి లేకుండా పెట్టే సాహసం చేయలేదు, చాలా తక్కువ మంది చేశారు. సో ఇన్ వన్ సెన్స్ యు ఆర్ లైక్ రిప్రజెంటింగ్ అ లాట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఒక జర్నలిస్టిక్ యాంగిల్ కనిపిస్తుంది విత్ అ లాట్ ఆఫ్ సర్కాజం అండ్ సటైర్. విద్యార్థులు ఇంట్లో ఉండి హౌస్ అరెస్ట్లో ఉండే వాళ్ళు ఏం చేయాలంటారు? దే కెన్ స్టడీ ఇఫ్ దే వాంట్ టు స్టడీ. ఇప్పుడు ఆన్లైన్ అన్ని జరుగుతున్నాయి కదా, ఎగ్జామ్స్ పెట్టి బెత్తంతో కొట్టి అన్నీ చేస్తేనే 15 రోజులు చదువుతారు. ఇప్పుడు ఏ ఎగ్జామ్ లేకుండా 2 రోజులు ఏం చేస్తారు ఆ టైంలో? ఇప్పుడు ఫైనల్గా చదువుకోవడానికి ఎగ్జామ్కి ఒకే డిఫరెన్స్ ఉంది. ఎగ్జామ్ అనేది నీకు నిజంగా చదివేవా, నీకు ఎంత నాలెడ్జ్ ఉందా అని ప్రూవ్ చేయడానికి పెట్టేది ఎగ్జామ్. చదువు ప్రాసెస్ అనేది అది పేరెంట్స్ ఏమన్నా కంట్రోల్ చేస్తున్నారా, లేకపోతే స్టూడెంట్కి అర్థమవుతుందా ఎందుకు ఇంపార్టెంటో అనేది, అది ఎలాగో జరుగుతుంది. కోవిడ్ ఉన్నా లేకపోయినా సరే ఫెయిల్ అయ్యేవాళ్ళు అవుతారు, పాస్ అయ్యేవాళ్ళు అవుతారు. ఎక్కువ ఇయర్ అంతా చదివే ఫ్రంట్ బెంచెస్ కొంతమంది ఉంటారు, అసలు లాస్ట్ 5 రోజులు చదివే బ్యాక్ బెంచెస్ లాంటి నాలంటూ ఉంటారు. అది ఎలాగో ఎప్పుడు జరిగేది. దట్ ఈస్ నాట్ ద పాయింట్. 5 రోజులు చదివారా? 5 మరీ 5 కాదు, 2 చదివి ఉంటారు. 2 చదివారు, మంచి మార్కులు వచ్చి ఉంటాయి. ఎగ్జామ్ మీరే రాసారా? యాక్చువల్లీ ఐ ఫెయిల్డ్ ట్వైస్. ఇంజనీరింగ్లో నేను 2 సార్లు ఫెయిల్ అయ్యాను. అండ్ ఐ ఫెయిల్డ్ ఆల్సో ఐ థింక్ ఇన్ 10th standard. I think, I'm not sure, but I don't remember. ఎంత బుజ్జిగా చెప్పుకుంటున్నారు. సో ఈ లెక్కన మరి ఓన్లీ థింగ్ ఐ సా, బాగా చదువుకునే ఫస్ట్ బెంచెస్ అందరూ బ్యాక్ బెంచెస్ దగ్గర పనిచేస్తారు ఇప్పుడు. అది చాలా మందిని చూసాను. మీరు అందరినీ డైరెక్ట్ చేసి ట్విట్టర్లో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. బట్ యాక్చువల్లీ ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూ సార్, యాజ్ వీ కన్క్లూడ్, ఐ వాంట్ టు బ్రింగ్ అప్ వన్ థింగ్. there is a lot of cognitive dissonance going on. That psychology, there is a term where people are not able to know whether they have to be actually serious or serious in parts. Yeah. Because oka pakka, like I said, everything is out open. పండగలు ఏం తగ్గట్లేదు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అఫ్ కోర్స్ మొన్న వెళ్ళి పాప ఆయన ఆఫీసర్ గారు తిట్టారు, ఆయన కూడా మీరు హ్యూమిలేట్ అది ఇది అని చెప్పి ఆయన కూడా తిట్టేశారు మీరు, ఒక ఆఫీసర్ తిడితే. బట్ ఇంకోవైపు మునిగిపోతాం చచ్చిపోతున్నారని ఇది. సో దెర్ ఇస్ ఈ లాఫ్, మీ సినిమాలో ఏదో అంటారు కథార్సిస్, అదని ఏదో అంటారు, ఏమంటారు? కాదు, బట్ సి నా పాయింట్, ఈ 2 ఎమోషన్స్, 2 ఫేస్లు, ఒక సాడ్ ఫేస్, ఒక హ్యాపీ ఫేస్ పక్క పక్కన ఉన్నాయి. దే డోంట్ హ్యాపెన్ ప్యారలల్లీ. ఇప్పుడు నేను గౌరవ్ శర్మ అది చూసినప్పుడు నేను ఒక ఉన్న 3-5 minutesకి నెక్స్ట్ 5 minutesకి తేడా ఉంటుంది. ఇంకో 5 minutesలో నేను ఏదో ట్వీట్ పెడతా, ఎవరినో సటైరికల్గా కే పాల్ మీద జోక్ చేయొచ్చు. ఇంకో ఎవ్రీబడి డస్ ద సేమ్, because emotions don't remain constant, they keep on varying. But what is the undercurrent that is driving the country today and the world, and what is driving Ram Gopal Varma? ఇప్పుడు అండర్ కరెంట్ లో కూడా సీరియస్నెస్ ఉంటుందని నేను బిలీవ్ చేయను.
యూ డోంట్ ఫీల్ ఇప్పుడు కూడా? అస్సలు ఉండదని నేను చెప్పట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మై ఫాదర్ టోల్డ్ మీ దిస్. మై ఫాదరు హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో ఎవరో యాక్సిడెంట్ అయితే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి కాంపౌండర్ని పిలిచి, డాక్టర్ని పిలిచి కంగారు గాడిని పట్టించుకోకుండా పెట్టేసి కొంచెం జాగ్రత్తగా తీసుకున్నాడు. లేపితే ఆయన నొప్పితో అరిచేస్తున్నారు ఆయన, హూఎవర్ హ్యాడ్ దట్ యాక్సిడెంట్. ఇదంతా ఒక 15 minutes జరిగింది. అండ్ దర్ ఆల్ సో సీరియస్ అబౌట్. తర్వాత లోపలికి తీసుకెళ్ళి ఆయనకి ఏదో ట్రీట్మెంట్ మొదలు పెట్టాక మా ఫాదర్ టోల్డ్ మీ, మేమంతా బయట ఉంచున్నాం, ఇంకొక యాక్సిడెంట్ కేసు ఏదో వచ్చిందంట. అండ్ దే స్టార్టెడ్ లుకింగ్ అల్వే డాక్టర్ వస్తున్నారు అంటే వీళ్ళు చేసిందే వాళ్ళు ఎనాక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే సిమిలర్ సిచ్యువేషన్ కాబట్టి. మీ ఫాదర్ అన్నారు, మా అందరికీ నవ్వు వచ్చేస్తాం, ఎందుకంటే మేము అప్పుడే ఎక్స్పీరియన్స్ చేసాం. ఆడేమో డాక్టర్ వచ్చేస్తాడు అనుకుంటున్నాడు, ఆడు చెప్తున్నాడు, మాకు రాడని మాకు తెలుసు. ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఇట్ లుక్ లైక్ ఎ ఫిల్మ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఏది 15 నిమిషాలు తేడారు అని చెప్పేది. సో ది హ్యూమన్ బీయింగ్స్ సఫరింగ్లోంచి బ్రింగ్స్ అవుట్ లాఫ్టర్, ఈ బ్రింగ్స్ అవుట్ డ్రామా, ఈ బ్రింగ్స్ అవుట్ ఎంటర్టైన్మెంట్, విచ్ ఇస్ ద రీజన్ హీ మేనేజ్ టు సర్వైవ్. యాక్చువల్లీ మీ ప్రతి కలమిటీ సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు చచ్చిపోతారు అందరూ. అదే అవును. సో అలా ఇది కూడా వీళ్ళు సర్వైవ్ దిస్ అంటారు. సో ఇప్పుడు మీరు అందరినీ డిప్రెస్ చేశారు రకరకాల విజువల్స్ గురించి అవి చెప్పి, కాబట్టి ఇప్పుడు అన్డిప్రెస్ చేయడానికి ఏమైనా చెప్తారా? అంటే మీరు మీ వైపు నుంచి ప్రత్యేకంగా ఒక మంచి మాట, ఒక సూక్తి ముక్తావళి మంచి మాట అనగానే మీకు అసలు విజువల్ డైలాగ్ మ్యాచ్ కాలేదేమో. See, my personal feeling is, whatever, అంటే నేను ఏదో పెద్ద ఫిలాసఫర్ బాబా యోగిలో కాదు, when you cannot do anything about it, అంటే కెనాట్ డూ అంటే నేను సోషలిజం మెయింటైన్ చేస్తా లేకపోతే మాస్క్ వేసుకుని, అది కాదు. దట్ ఆల్సో ఈజ్ నాట్ ద పాయింట్. అది వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. దే ఈజ్ నథింగ్ ఐ కెన్ డూ అనుకునేప్పటికీ, వెన్ యూఆర్ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్, యూ షుడ్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండ్ జస్ట్ ఫాలో ది వాట్ ఎవర్ మీకు తోచినంత. ఇందాక చెప్పాను కదా, డిగ్రీస్ నాకు తెలిసిన ఒకరోజు బయటికి రావట్లేదు ఇంట్లోంచి, అది జస్ట్ షట్ హిమ్సెల్ఫ్ ఆఫ్. యూనో, నేను ఆయన అడిగానంటే, వాట్ ఇఫ్ వైరస్ ఈజ్ దేర్ ఫర్ ఎవర్ అన్న, ఎప్పటికి రావన్నా, రాను అన్నాడు. అప్పటికి బతకం ఎందుకు అన్నా? ఇఫ్ లైఫ్ ఈజ్ టు లివ్, if that is what you're saying, and life is to do what you want to do, in the fear of virus, life is not to preserve but to live antaru. So correct. So if you are going to be there, అంటే నీకు వైరస్ ఉన్నంత వరకు నేను బయటికి రాను అంటే, వైరస్ ఎప్పటికీ ఉంటే దానికి ఆన్సర్ చెప్పాలి కదా. వాట్ ఇఫ్ ఇట్స్ దేర్ ఆల్ ద టైమ్? సో దెన్ ఇప్పుడు మనం ఒక ఫ్రీడమ్ కోసం దెబ్బలాడతాం. బ్రిటిష్ ఎందుకు దెబ్బలాడడం, ఎందుకు లాఠీ దెబ్బలు తిన్నాం, ఎందుకు తుపాకీ? We want the freedom at the cost, and we are willing to suffer for that. Right. So I don't think there is a big difference between British and virus in the context of Japan. Anything which is coming to harm us, which is trying to stop our lifestyle, which is stopping our freedom, is an enemy. ఎనిమీని డీల్ చేయాల్సిన స్టేటు ఒక గ్రూపిజం, ఒక సొసైటీగా, ఒక గవర్నమెంట్ ఇష్యూలో ఒకటి ఉంటుంది. ఇండివిజువల్గా నువ్వు ఎలా చేస్తావు నీది ఉంటుంది, అది నీ ఒపీనియన్. ట్రూ. I basically don't take mask, I don't really follow anything, because I don't want to change my lifestyle. I'd rather take the chance. You take a chance అంటారు. You want to just. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ మీకు ఇవ్వబోతాను. మీరు ఒక వర్డ్ చెప్తాను, దాని పక్కన తట్టే వర్డ్ చెప్పవలసినగా ఒక వర్డ్ చెప్పవలసినగా కోరుతున్నాం. లాస్ట్లో మీ పాట నేను మీకు ప్యారడీ రాసి పాడి వినిపిస్తాను. ఓకే, సరే. పేరెంట్స్. ఫూల్స్. ఫూల్స్. But I want to say just a few words. ఎందుకు ఫూల్స్ అంటే, మనం పుట్టింది మన కోసం, మనం బతికేది మన కోసం. మనకి హ్యాపీనెస్ ఎలా వస్తుంది, మనకి ఏం చేస్తే మనకు ఒక ఫీలింగ్, ఒక అలైవ్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అది ఒక్కటే నేచర్ నుంచి, ఈవెన్ ఇఫ్ యూ కాల్ నేచర్ గాడ్, వచ్చింది. అందుకని ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ తర్వాత ఎనీ యానిమల్ ఇట్ లీవ్స్ ద కప్స్, జస్ట్ సర్వైవల్ ఇన్స్టెంట్కి హంట్ చేయటం ఇలా చేయడానికి వచ్చిన తర్వాత. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఎదురు చేస్తారని. కానీ ఏ మనిషి ఇంకో మనిషిలాగా ఆలోచించడు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు పుట్టి కొంచెం పెరిగారో, వాళ్ళని వదిలేసిన టైంలో వదిలేయకపోతే మిగతా టైం అంతా పేరెంట్స్ నరకం అనుభవిస్తారు. అందుకని తెచ్చి పెట్టుకుని నరకం, అందుకని వాళ్ళు ఫూల్స్. బ్రిలియంట్ సార్. నేను కూడా పేరెంట్నే, అందుకే బ్రిలియంట్ అంటే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ స్పందించలేకపోతున్నాను దాన్ని, అందుకే డైవర్ట్ చేసేస్తున్నా. ఫౌసీ గారు, ఇది డాక్టర్ ఫౌసీ. డాక్టర్ ఫౌజీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సార్ డాక్టర్ ఫౌజీ ఈజ్ ఓకే, ఒక వర్డ్ మర్చిపోయినది.
ఈజ్ జీనియస్. జీనియస్ అనేది డజంట్ మీన్ ఈజ్ రైట్. ఇప్పుడు ఎవెన్చువలీ ఎనీ దాంట్లో యూ హ్యావ్ టు డాక్టర్ ఫౌచి కరెక్ట్ కాదంటే మీరేమో తెలుసా బెటర్ తెలియదు. సో ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆర్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఫీల్డ్ యూ హ్యావ్ నో చాయిస్ బట్ టు కీప్ హిమ్ ఎట్ ద థింగ్. సో నాకు తెలియని నాకన్నా బెటర్గా ఆయనకు తెలుసు కాబట్టి జీనియస్ అవుతుంది. కానీ రేపు పొద్దున్న ఇంకెవరో తెలిస్తే అండ్ ఇఫ్ ఐ కెన్ కౌంటర్ అండ్ కంపేర్ ఐ మైట్ ఫీల్ బట్ యాజ్ ఆఫ్ టుడే ఐ బిలీవ్ ఇస్ జీనియస్. రైట్. ఇప్పుడు చాలామంది ప్రేమికులు పాపం ఇలా చిట్టపడ్డ చినుకులని పాటలు పాడుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల చేతులు కూడా పట్టుకుని బయటకు వెళ్ళలేకపోతున్నారు. ప్రేమికులకు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ వన్ వర్డ్లో కాదు, ఇది వన్ వర్డే. ప్రేమికులు వారియర్స్. ఎందుకు వారియర్స్ అంటే ఆ రోజు ఒక లైలా మజ్ను కానీ హీర్ రాంజా కానీ సలీం అనార్కలి వీళ్ళందరూ కూడా ఒక రాజ్యాలు దేశాలు అంతమందిని ఎదిరించారు. ఎదిరించి ఒక యుద్ధాలు జరిగినాయి, వాళ్ళు చచ్చిపోయారు, అన్నీ జరిగినాయి. అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఒక్క వైరస్ మూలాన మీరు ముద్దులు పెట్టుకోవడం ఆపకూడదు. రామచంద్ర, నేను జనరల్ కాంటెక్స్లో నేను జనరల్ కాంటెక్స్ మీరు అంటే వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు మీరు వైరస్ కూడా భయపడి ముద్దు పెట్టుకోవడం మానేసి ప్రేమికులు ఎట్లా అవుతారు? నెక్స్ట్, స్కూల్ పిల్లలు ఏం చేయమని చెప్తారు? వన్ వర్డ్. స్కూల్ పిల్లలు అమాయకులు. ఎందుకంటే వాళ్ళకి అఫ్కోర్స్ ఆబ్వియస్ థింగ్ వాళ్ళకి తెలియదు ఏమి. వాళ్ళకి తెలియనప్పుడు ఈ నరరూపరాక్షసుకున్న పేరెంట్స్ ఇది చెయ్యి, అది చేయొద్దు, ఇది చదువు, అది చేయని వాళ్ళ మైండ్స్ మొత్తం నాశనం చేసి పాడేస్తారు. సో వాడికి సొంతగా ఉన్న తెలివి, సొంతగా ఇన్స్టింక్టివ్గా ఉన్న అండర్స్టాండింగ్ మొత్తాన్ని ఒక మటాష్ చేసేసి ఆడు పెరిగేసరికి వాడికి యాక్చువల్గా పుట్టినప్పటి నుంచి చిన్నప్పుడు బాగా ఉన్న జ్ఞానం తెలివి అంతా తీసేసి ఆయన ఇడియట్ చేస్తారు పేరెంట్స్. ముఖ్యమంత్రి బలి పశువులు యాక్చువల్ అమాయకులు కదా. బలి పశువులు అది అసలు పిల్లలు బలి పశువులు. ముఖ్యమంత్రి గారు అంటే థ్యాంక్లెస్ జాబ్ అని చెప్దాం అనుకున్నా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఐ థింక్ టు బీ అ చీఫ్ మినిస్టర్ థ్యాంక్లెస్ జాబ్. ఎందుకంటే అవటానికి హెడ్ ఆఫ్ ద స్టేట్, కానీ ఇంత డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు, ఇంత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇంతమందిని సాటిస్ఫై చేయటం అనేది ఏ హ్యూమన్ బీయింగ్ వల్ల కాదు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే అసలు వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తాడు. ఎందుకంటే అంత ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు బ్రెయిన్ పనిచేయడం ఇంపాసిబుల్ అంటారు. మీరైనా అలాగే చేస్తారు, ఎవరైనా అలాగే చేస్తారు. బికాజ్ హ్యూమన్ బీయింగ్కి లిమిటేషన్ ఉంటుంది. అది బాగుంది. ఓకే, కే పాల్ గారు అంటే వెరీ ఆబ్వియస్ ఈజ్ జోకర్, బట్ ఐ వుడ్ సే కే పాల్ ఐ థింక్ ఈజ్ దేవుడి బిడ్డ. అది నిరాహార దీక్ష చేస్తున్నారు ఆయన. ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేవుడి బిడ్డ అని ఒకలాగా చెప్పుకుంటే ఆల్మోస్ట్ ప్రాఫిట్ లాగా చెప్తున్నాడు తను చెప్పడం, ఆ కాంటెస్ట్లో చెప్తున్నాడు. అప్పుడు ఈ బిడ్డ నాన్న కరుణ నాపే నాన్న అని చెప్పచ్చు కదా బిడ్డ తన తండ్రితో. అది చెప్పకుండా ఇక్కడికి వచ్చి దేవుడి బిడ్డలు కాని వాళ్ళందరినీ వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫాదరే కదా క్రియేట్ చేసింది, మొత్తం వైరస్ని క్రియేట్ చేసింది కూడా ఆయనే కదా, వేరే వాళ్ళు కాదు కదా. అప్పుడు డైరెక్ట్గా ఆయనకి యాక్సెస్ ఉన్నప్పుడు బిడ్డకి ఫాదర్గా నాన్న అని చెప్పకుండా మన ఎందుకు చంపడం ఇక్కడ? ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఇది ఆబ్వియస్ క్వశ్చన్. ఇప్పుడు సినిమా హీరోలకి ఏం చెప్తారు? టాప్ స్టార్స్, పెద్ద సూపర్ స్టార్స్, పెద్ద కంటెంట్లు, కటౌట్లు అన్నీ చూసేసి లో యాంగిల్ కెమెరాలు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు హీరోలు ఆర్ మోర్ స్కేర్డ్ ఆఫ్ కరోనా వైరస్, నాట్ బికాస్ ఆఫ్ ద వైరస్. ఆ వైరస్ వలన వాళ్ళ స్టార్డమ్ థియేటర్స్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది $1 million క్వశ్చన్. అది ఇప్పటికీ ఎవరికి తెలియదు ఆన్సర్ దానికి. యూనో వాళ్ళకున్న రెమ్యూనరేషన్స్ కానీ, స్టార్డమ్ కానీ, లేకపోతే ఒక మాస్ ఫాలోయింగ్ అంతా కూడా
ఒక ఓటీటీలు అనే ఒక సెపరేట్ సిస్టమ్ వచ్చినప్పుడు అది థియేటర్స్ని ఎంత అవుతుందంటారా? 100% అవుతుంది. మీకు ఆల్రెడీ ఇప్పుడు చూస్తే ఎనీ కైండ్ ఆఫ్ ఎ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద వెస్ట్, అసలు హీరో అనేది పోయింది, అసలు అది లేదు ఇప్పుడు. హాలీవుడ్లో నాకు అసలు హీరో ఎవరు తెలియదు లాస్ట్ 10-15 ఇయర్స్లో. అప్పుడెప్పుడు 20 ఏళ్ళ క్రితం ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్, స్టలోని కానీ, ఇప్పుడు అసలు హీరోని చూసి ఎవరు వెళ్ళాడు సినిమా కాడ. ఓకే, స్పెక్టాక్యులర్ ఫిల్మ్స్, బిగ్ బడ్జెట్ అయ్యేది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో హీరో నాకు తెలియదు. ఇట్ ఈస్ హీరో కోసం వెళ్ళరు, అది నేను చెప్పేది. అర్థమైంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఓటీటీలు అనేవి మీరు పాపులర్ అయిపోయి, ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుంది ఫ్రైడే, 13th of May. అది పేపర్ వ్యూలో పెడుతున్నారు. అది అసలు ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, అసలు థియేటర్స్ అనేది మీనింగ్ లేదు దాని తర్వాత. డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు ఒక పెద్ద స్టారు ఒక థియేటర్లో నడిచి వస్తున్నాడు స్పై స్పీడ్లో, జనాలు లేచి డబ్బులు ఇసురుతారు, పూలు ఇసురుతారు, అన్నీ అరుస్తారు, గోల్ చేస్తారు. అదే ఒక లివింగ్ రూమ్లో చేసాడు అనుకోండి, ఒకడు హీరో రాగానే డబ్బుకి ఆయన చొక్కా చింపేసుకుంటే ఆయన తీసుకెళ్ళి ఎరగడ్డ పిచ్చి హాస్పిటల్ పెడతారు. సో దెర్ విల్ బి ఫండమెంటల్ డిఫరెన్స్ ఇన్ హౌ యూ సీ ఇట్. ఇప్పుడు ఓటీటీస్లో కంటెంట్ డ్రివెన్ రియలిస్టిక్ ఫిల్మ్స్ చేసినంత బిజినెస్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ డూయింగ్. అంటే ఇట్ డజంట్ జెల్ ఇన్ ద ఒక గ్రూప్లో కూర్చున్నప్పుడు మీకున్న ఎమోషను లివింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు లేకపోతే ఒక్కళ్ళే కూర్చుని చూస్తున్నప్పుడు ఫండమెంటల్గా డిఫరెన్స్ ఉంటుంది. అది సో దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అలాట్. అప్పుడు యాక్టర్స్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది సో కాల్డ్ మాస్ బేస్డ్ స్టార్స్. రైట్. యా, కాబట్టి దేర్ ఇస్ ఎ అది క్లియర్ షిఫ్ట్. ఇట్ వుడ్ హావ్ కమ్ వితౌట్ కోవిడ్ స్పీడప్ చేసింది అంతే. అదే స్పీడప్ చేసింది. యా, అండ్ ఆఫ్ కోర్స్ బికాస్ ద రీజన్ ఈస్ కరోనా వైరస్ ఇస్ అ బిగ్గర్ స్టార్ దెన్ దెమ్. మీరు సీఎంలందరినీ నేను చెప్పింది అదే అర్థమైంది. చెప్పండి. కరోనా వైరస్ ఇస్ అ బిగ్గర్ స్టార్ దెన్ దెమ్. అది అక్కడ ఈ స్టేట్మెంట్లని మాకు పంచ్ డైలాగులా వినిపిస్తున్నాయి. ఎవరిని పంచ్ చేస్తున్నారో మాత్రం అర్థం కావట్లేదు, అది వేరే సంగతి. బట్ I like to say coronavirus is a bigger star than Mahesh Babu, Rajinikanth, Salman Khan, everybody, because కరోనా వైరస్ వాళ్ళ సినిమాని ఆపేసింది, వీళ్ళు కరోనా వైరస్ సినిమాని ఆపలేకపోతారు. రామచంద్ర ఇంకోటి ఏంటి, కరోనా వైరస్ క్రియేట్ చేసిన డ్రామాలు, స్క్రీన్ ప్లేలు, ఒక ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్, కనీ విని ఎరగని విజువల్స్, ఇలాంటివన్నీ మన పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కానీ స్టార్స్ కానీ క్రియేట్ చేయలేకపోయారు. కానీ స్టార్స్ అందరూ ఇప్పుడు వాళ్ళదైన స్టైల్లో ముందరకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. స్టార్స్ హెల్ప్ హుద్హుద్ వచ్చినప్పుడు హెల్ప్ చేశారు. హెల్ప్ అదే ఇప్పుడు ఆ హెల్ప్ ఎంతో మనకి తెలుసు. అంటే మీరు చేయలేదని మీ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. నేను నా లైఫ్లో ఎప్పుడు ఎవరికి హెల్ప్ చేయలేదు, చేయనని నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు కూడా మీ ఫ్యాన్స్ బాధపడ్డా కూడా మీరు చేయరు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ లేరు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఐ బిలీవ్ దట్, నేను చాలా ఇది కూడా చెప్పాను, దిర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఎ ఫ్యాన్. పీపుల్ ఆల్వేస్ వాంట్ అన్ ఐడెంటిటీ. ఎవరో అంటే వాళ్ళకి ఐడెంటిటీ లేని వాళ్ళు ఫలానా వాళ్ళు ఫ్యాన్ చెప్పుకుంటే వాళ్ళకి ఒక చిన్న వైరస్ లాగా మాట, ఒక హోస్ట్ సెల్ కావాలి వాళ్ళకి. అంతే అంటారు. బట్ వైరస్ మీకు టోటల్ దాంట్లో మీకు దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఈచ్ వైరస్కి ఏమి ఉండదు ఎఫెక్ట్. ఇప్పుడు రెండు మిగిలి ఉన్నాయి లాస్ట్లో అడగడానికి. నెక్స్ట్ అమ్మాయిలకి ఏం చెప్తారు? అమ్మాయిలకి ఐ థింక్ దే షుడ్ జస్ట్ బీ అలోన్ అండ్ వర్క్అవుట్ ఎ లాట్ అండ్ మేక్ దేర్ బాడీస్ ఫార్ బెటర్ అండ్ వర్క్ ఆన్ దేర్ లుక్స్ అండ్ ఆల్ దట్. బికాస్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఏ డిస్టోపియన్ అండ్ హారిడ్ వరల్డ్లో అట్లీస్ట్ వాళ్ళ అందమైన కొంచెం తెరిపిస్తుంది. అమ్మాయి మీరు మారిపోయారని అనుకున్న వాళ్ళకి ఈ సమాధానాలన్నీ కొంచెం ఊరటనిస్తాయి. మీరు మానవ సేవా దృక్పథం మరియు సామాజిక స్పృహ మరియు ఇవన్నీ అలవాటు మగువ సేవ, నేను ఉట్టి మగువ సేవ, మాధవ సేవ కాదు, మాధవ సేవ కాదు, మానవ సేవ కాదు, ఉట్టి మగువ సేవ. రామచంద్ర. సరే. అండ్ లాస్ట్లో బట్ నాట్ లీస్ట్, అఫ్ కోర్స్ బై ద వే, మీరు సీఎంలందరికీ బోల్డ్ పని ఉంటుందని ఉత్తరాఖండ్ సీఎంని మాత్రం ఐసోలేట్ చేసి ట్వీట్లు పెట్టారు. అన్యాయం కదా? ఉత్తరాఖండ్ సీఎం పర్టికులర్గా నేను చేసింది ఎందుకంటే కుంభమేళ వల్ల అదే అంతే కంటికి అంత విజువల్గా అనిపిస్తూ ఉండే. ఏం చేస్తారు ఆయన ఫిజికల్గా? ఆల్రెడీ వచ్చేసాక ఏం చేస్తారు చెప్పండి? విజువల్ ఎప్పుడు వచ్చింది? వాళ్ళు వచ్చాక వచ్చింది. తను కాదు, అది కాదు తను చెప్పింది, వాడు వచ్చినందుకు రానందుకు కాదు, ఇక్కడ ఎవరికి రాదని చెప్పాడు. ఓ దానికి నేను చెప్పింది అర్థమైంది. ఉత్తరాఖండ్లో ఇది లేదని చెప్పాడు వైరస్. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా దులిపేసుకుని వచ్చి ఉంటారని ఆయన అనుకున్నారు పాపం.
And see, first of all, and it is actually going against everything what the government is saying. No, So that's part of the cognitive dissonance, sir. I agree with you, which is why, although we are seemingly speaking కొంచెం light hearted గా, there's a lot of depth and seriousness, because right now జనాలకి పెద్ద క్వశ్చన్ మీరు చెప్పినట్టు ఇందాక ఎలా బిహేవ్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఏ టైంలో ఎలా ఉంటుందో, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం, రేపు నేనే మాస్క్ వేసుకుని బయటకు వెళ్ళచ్చు, ఇప్పుడు వెళ్ళంగానే మాస్క్ వేసేసుకుంటాను. మాల్కి వెళ్ళడానికి నేను డెఫినెట్గా కేర్ఫుల్గా ఉంటాను, మీరు ఉండరు. సో ఏం చెప్తాను? సో ఫైనలీ మీరు కరోనా వైరస్కి ఏం చెప్తారు చెప్పండి. కరోనా వైరస్కి నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఒక జీవితకాలానికి సరిపడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. దట్ ఐ కాంట్, ఇప్పుడు నాకు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నాకు కాన్స్టెంట్లీ స్టోరీస్ కావాలి. స్టోరీస్ అనేది డ్రామాటిక్ సిచ్యువేషన్ నుంచి వస్తుంది, సెకండ్ వరల్డ్ వార్ నుంచి వచ్చినాయి, లేకపోతే బాంబే అండర్వరల్డ్ నుంచి వచ్చినాయి, లేకపోతే ఫ్యాక్షన్ వార్స్ నుంచి వచ్చినాయి. అలాంటి జరిగిన అలాంటి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి కరోనా వైరస్ నాకు ఇంకొక, అంటే వైరస్ గురించి అని కాదు, వైరస్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్లోంచి నాకు చాలా మోర్ స్టోరీస్ ఇచ్చింది, అందుకని నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో యూ వుడ్ సే స్టోరీస్ నాట్ ఎంటర్టైన్మెంట్, బట్ స్టోరీస్ ఆర్ ఎంటర్టైన్మెంట్. అంతే అంటే దాన్ని మళ్ళీ మీరు నైస్గా చెప్పి ఇంత విషాదంలో కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుందని మిమ్మల్ని ఇప్పుడు కామెంట్లో పెడతారు. ఎంటర్టైన్ బై డెఫినేషన్ ఈజ్ హోల్డింగ్ యువర్ ఇంట్రెస్ట్. అంతే. ఈవెన్ ట్రాజడీ ఆల్సో ఇస్ ఎంటర్టైన్మెంట్. అంతే. కాబట్టి ఎనీథింగ్ దట్ హోల్డ్స్ యువర్ ఇంట్రెస్ట్ ఎంటర్టైన్ బై డెఫినేషన్ ఈజ్ ఇట్ ఈస్ హోల్డింగ్ యువర్ ఇంట్రెస్ట్, హోల్డింగ్ యువర్ అటెన్షన్. ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూలో నాకు మీరు 7 సప్త ఋషుల్లాగా లేదా 7 ఏమంటారు కొండల్లాగా రకరకాల యాంగిల్స్ కనిపించాయి. ఒక జర్నలిస్ట్, ఒక ఫిల్మ్ మేకర్, ఒక సైంటిస్ట్, ఒక న్యాచురలిస్ట్, ఒక పొలిటికల్ కమెంటేటర్, అండ్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకో 2 మిగిలి ఉన్నాయి. మీరు లాస్ట్గా చెప్పినది షేక్స్పియర్ గారు, శశి థరూర్ గారు, వీళ్ళందరూ మీ ఆంగ్ల పదజాలానికి మేము ఎంటర్టైన్ అనే పదాన్ని అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద రెబెల్ RGV. More than anything else, I describe myself, I am the most honest person I know. ఇది నేనే చెప్పుకుంటున్నా, బట్ ఇట్స్ ద ట్రూత్. కాబట్టి మై స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ దట్. యూ నెవర్ వరీ సార్. అంటే ఇలాంటి వర్మ గారు మీకు పెట్టిన కామెంట్లు మీరు ఎప్పుడైనా చూసుకుంటారా జనం? అసలు నేను మోస్ట్లీ నాకు ఎవడైనా పంపిస్తాడు, ఇలా మీ మీద కామెంట్ పెట్టాడని ఒక దాన్ని కట్ పేస్ట్ పంపించారు, అప్పుడు ఏమనుకుంటారు? నేను ఐ నో బై నేచర్. ఇప్పుడు సోషల్ మీడియా కామెంట్స్ అనేది ఐ బిలీవ్ ఇట్స్ లైక్ బార్కింగ్ డాగ్స్. అని అరుస్తూ ఉంటే సి ఐ లైక్ సంథింగ్ ఇఫ్, అంటే నాకు క్రిటిసిజం అనేది ఏంటంటే నాకు తట్టందడు చెప్పినప్పుడు, లేకపోతే వాడు ఇంకో యాంగిల్లో చూశాడు నేను చూసిందే, యూనో. కానీ అరే సన్నాసి లేకపోతే అంటే నాకు పెట్టి నచ్చక లేకపోతే తిట్టి అలా కాకుండా, if it gives me additional information which I didn't think of, right, it should expand my mind. So I only look for those things which add to me, right, you know, because I am incapable of getting irritated, I am incapable of getting upset. So అందుకని నన్ను కుక్కలు అంటున్నా. వాళ్ళు కుక్కలు కాదు, నా కుక్కలు అనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళు పెట్టి అయినా అరుపుల్లో ఉంటాయి. ఇప్పుడు 7ని 8కి పెంచుతున్నా ఇందాక నంబర్ని. చెంగల్పట్టు శాంతారాం అంటే మీరే. ఆయన నాకు తెలీదు. అదొక క్యారెక్టర్, అంటే ఆయన కోపం రాదు. పెళ్లి పుస్తకం సినిమా చూడలేదా? ఓకే, అందులో క్యారెక్టర్. ధన్యవాదాలు. థ్యాంక్స్ వర్మ గారు. ఇట్ వాస్ యాక్చువల్లీ ట్రూలీ ఆన్ అ కన్క్లూడింగ్ సెన్సిబుల్ గ్రౌండెడ్ నోట్, అ లాట్ ఆఫ్ ట్రూత్ ఇవాళ ఇంటర్వ్యూలో, ఇవాళ కాన్వర్జేషన్లో. బికాజ్ చాలామంది ఫీల్ అయ్యి అది నెయిల్ డౌన్ చేయలేరు. ఇవన్నీ ఏంటంటే ఒక ఫజీ వేగ్ పిక్చర్ ఉంది చాలామందికి. వాటికి అట్లీస్ట్ మీరు యూ హ్యావ్ డ్రాన్ దర్ అటెన్షన్ టు వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మైండ్స్ ఆఫ్ పీపుల్. సో ఇట్స్ గ్రేట్ కాంట్రిబ్యూషన్. సో ఈ లెక్కన మిమ్మల్ని మేము ఐడ్రీమ్ మీడియా తరఫున కోవిడ్ వారియర్ అనే బిరుదిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఓకే. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.